మొహం ఏంది ఇంత అయింది ఇంట్రడక్షన్ ఇవ్వగానే. ఒక మాట ఇప్పుడు అన్నావు కదా, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నా అన్నదని నువ్వు ఫీల్ అవుతున్నావా? నా గురించి మొత్తము తీస్తారు మీరు. ఒక్క 5 నిమిషాలు అనుకుంటే నా గురించి మీరు నేనేందో తీయలేదు. ఇప్పుడే ఉన్నాయి, తీయమంటే తీస్తే ఇన్నే మరి. కాదు తల్లి, మీరు ఆడవాళ్ళ అది కాదు నాని. కాదు కదా, ఆమె న్యూడ్ వీడియోలో నువ్వు, నీ న్యూడ్ వీడియోలో ఆమె. నేను అది చెప్పిన చిన్నప్పుడు తెలియని వయసులో చేసిన దాన్ని వదిలేసుకున్న పేరెంట్స్. ఇప్పటికి వదులుతలేవు కదా. దాని తర్వాత మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు కూర్చొని సిగరెట్లు తాగి మందు తాగారు మీరిద్దరు? మీకు బుద్ధి పుట్టినప్పుడు లవర్స్ అవుతారు, మీకు బుద్ధి లేనప్పుడు ఫ్రెండ్స్ అవుతారా? మీరు అక్క చెల్లెళ్ళు అవుతారా? మీరిద్దరు సైకో చందనను యారన్లు అవుతారా? నా గురించి ఏవో ఫోటోలు ఉన్నాయి అన్నది, మళ్ళీ అవన్నీ చూపియాలి కదా తను. చూపిస్తాను నీకు, ఓకేనా? మీకు పని పాట ఏం లేదా? పర్టికులర్ గా వాళ్ళ బ్యాచ్ కి వాళ్ళకు అని అనాలి. మరి నీదే బ్యాచ్? మీరు అందరు కలిసి హర్ష నోట్ల మన్ను పోస్తారు తెలుసా మీకు అందరు? ఓవరాల్ గా మీ అక్కకు, మీ బావకి, మీ బమ్మర్దికి ఏం చెప్తావు? హాయ్ హలో, వెల్కమ్ టు యూనియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. ఈ ఇంటర్వ్యూ మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మాకు పని పాట లేక తీసుకుంటున్నాం మేజర్గా చెప్పాలంటే. యాక్చువల్లీ ఏమైందంటే, మొన్ననే ఈ అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది, కాకపోతే సైకో చందన ఈమె గురించి మాట్లాడిందని మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా అంటే మళ్ళీ తీసుకుంటున్నాం ఇంటర్వ్యూ. జస్ట్ మీకు ఇక్కడ బోరింగ్ ఏముండదు, జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే. అంటే ఈవేడ ముంగట ఎవరైతే ఇస్మి పవర్ ఉన్నాడో, ఇస్మి పవర్ని కుక్కను కొట్టినట్టు కొట్టినా అమ్మాయి అన్నది కదా, దానికి ఏం జరిగిందనే వాస్తవాలు మాట్లాడతాం. ఇలా ఏదో మీరు అనుకోవచ్చారు ఇంద్రబాబు కూర్చోబెట్టిన కూర్చోడు, అది కాదు. జస్ట్ క్లారిఫై కోసమే, చాలా షార్ట్లో ఉంటుంది వీడియో, క్లారిటీ ఉంటుంది, ఇందులో సబ్జెక్ట్ వస్తుంది మీకు. ఓకేనా అమ్మ? నమస్తే. మొహం ఏంది ఇంత అయింది ఇంట్రడక్షన్ ఇవ్వగానే? ఇంత అవ్వడం కాదు, ఫస్ట్ మీరు చందన గురించి ఏమని చెప్పారు? ఏదో ఇంట్రడ్యూస్ చేసారు, ఏమని చేశారు? చందన గురించి ఏమన్నా? ఆమె ఏదో ఇస్మి పవర్ సైకో చందన అన్నారు. అవును, ఆమె అన్నట్టు విజయ్ దేవరకొండకి విజయ్ అన్నని ముందు పేరు ఉన్నట్టు ఆమె కూడా సైకో చందన వద్దు, చందన చాలు. ఎందుకంటే మమ్మల్ని ఇట్స్ మీ పవర్ అన్నప్పుడు, రౌడీ పోరి స్మోక్ గల్ అన్నప్పుడు ఇవన్నీ వద్దన్నది కదా ఆమె. ఆమె మన సైకోనా? ఆమె పేరు కూడా చందన. చందన అన్నది చాలు. ఒక మాట ఇప్పుడు అన్నావు కదా, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నా అన్నదని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఎవరిని? ఆయన అంటే నాకెందుకు ఫీల్? నిన్న అనలే కదా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నన్ను అన్నది కదా. ఏమన్నది? అన్నట్టు ఆయన అన్నట్టు ఆమె కూడా అనొద్దు. లేదు లేదు, ఆయన అంటే నీకేమైతుంది? నీకు ఆయన మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉందా? నన్ను కూడా మెన్షన్ చేసిన ఇస్మి పవర్ మీద నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతున్నా. ఆయనని ఒక్కడనే చేసి నేనంటే అప్పుడు మీరు అనుకోవాలి. నేను ఇద్దరు పేరు నిన్న అనలే కదా అమ్మాయి. ఎందుకు అనలేదు? వేసుకోండి వీడియో. ఏమని అన్నది? స్మోక్ గల్ వద్దు ఆమెకంటూ, వాళ్ళకంటూ పేర్లు ఉన్నాయి బ్రో, వాళ్ళ పేర్లు పెట్టి ఇప్పుడు నీ బాధ అంత ఏంది? ఇస్మి పవర్ ని ఇస్మి పవర్ అని అనొద్దు. ఇంకా ఇట్స్ మీ పవర్ అని అన్నప్పుడు ఈ 2 పేర్లు కాదు, వాళ్ళకంటూ పేర్లు ఉన్నాయి చెప్పండి అని అన్నది కదా. సో ఆమె కూడా పేర్లు ఉన్నాయి, అవి చెప్పండి నేను అడుగుతున్నా అంతే. సాడిజం అంటారా దీన్ని? సాడిజం అని అన్నారు. అసలు ఏం చేయండి తప్పు కావని చెప్పింది చూసినావా? దానికి ఏం చెప్పింది? చెప్తుంది కదా, ఊరు అమ్మాయి, ఊర్లో పెరిగింది, అట్లీస్ట్ జీన్స్ వేసుకోవడానికి కూడా ఫ్రీయర్నెస్ ఉంది అని చెప్పేసింది. నేను మన ఊర్లో పెరిగింది, నేను ఊర్లో పెరిగినా అని తెలుసు. ఆమెకి ఎట్లా తెలుసు? ఎక్కడ పెరిగినా? ప్రూఫ్ ఉందా? మీరు యాంకర్స్ మాకంటే పెద్దవాళ్ళు అనుకుంటే 2 నిమిషాల్లో ఇట్లా లాగి వాడేస్తారు. అంతర్తో పోల్చుకుంటే మీరు సంతోషాన్న అనుకుంటే 2-3 నిమిషాల్లో మీరు అంతా తీయలేరా? నాకు హైదరాబాద్ లో పుట్టి పెరిగినవనే తెలుసు. నా గురించి మొత్తము తీస్తారు మీరు. ఒక్క 5 నిమిషాలు అనుకుంటే నా గురించి మీరు నేనేందో తీయలేరా? ఇప్పుడే ఉన్నాయి, తీయమంటే తీస్తే ఇన్నే మరి. నేను పుట్టిన పెరిగిన అన్నది మీకు తెలుసా విషయం? మళ్ళీ ఆమె అవన్నీ జడ్జ్ చేయాల్సిన అవసరం ఆమెకేముంది? అడుగు మరి. యాక్చువల్లీ అంటే అదే అంటున్నాను, పర్సనల్ విషయాలు. అదే నేను ఏమంటున్నా ఒకటి, మా ఈ ఇంటర్వ్యూలో నువ్వు ఎలిగేషన్ చేసి మళ్ళీ ఆమె ఇంకో ఇంటర్వ్యూకి ఇది పెట్టుకోకండి. ఎందుకంటే ఇదంతా ఎంత గలీజు అని చెప్పాలన్నా, నేను ఓపెన్ గా చెప్తున్నా. మీకు అంటూ కొన్ని పనులు ఉన్నాయి, ఓకేనా? అంటే ఇది ఏమైపోతుందంటే, ఈ యాంకర్లకు పని పాట లేదు, ఈ గెస్ట్లకు పని పాట లేదని అయిపోతుంది. అంటే సబ్జెక్ట్ అట్లని మిమ్మల్ని కించపరచట్ల, సబ్జెక్ట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నువ్వు నీ ఒక బాయ్ ఫ్రెండ్ తో నువ్వు ఉన్నావు, ఆ అబ్బాయితో వచ్చి ఒక వేరేలాగా మీకు ఏదైనా గొడవ ఉన్నా, లేదంటే మీరిద్దరు ఎట్లా మీ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తారు ఇట్లా ఇవ్వండి తప్ప, ఆమె ఆమెతోనుంది, ఈమె ఈయనతోనుంది, నేను వచ్చేసరికి ఈమె రూమ్ లో అన్నది, ఆమె మీ మొగల్లో ఇవన్నీ ఆమె చెప్పుకుంటుంది. నేను ఏ రోజు అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడినా అనేసి అమ్మాయి అంటుంది. నేను ఎక్కడ తప్పుగా మాట్లాడినా? అదే కనుక్కుందామా. నైట్ నుంచి నేను కాల్ చేస్తున్నా, ఒకవేళ తప్పు చేయని అమ్మాయి అయితే మళ్ళీ నైట్ నుంచి కాల్ ఎత్తాలి. సరే మార్నింగ్ ఫోన్ చేసింది, ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు సగంలో ఫోన్ ఎందుకు కట్ చేసింది? ఆడున్నా నేను ఈడున్నా అని. నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా నా సిస్టర్ ని గురించి? నేను అక్కడ కూడా రెస్పెక్ట్ గా మాట్లాడినా. నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా నా సిస్టర్ ని గురించి అని అంటే, లేదు ఎక్కడ మాట్లాడలేదు. మళ్ళీ ఎక్కడ మాట్లాడింది మళ్ళీ ఇక్కడ వచ్చి మీ దగ్గర ఎందుకు చెప్పింది?
ఓకే చెప్పుడు దగ్గరకు వద్దాము. ఉమ్. ఇస్మి పవర్ కి నీకు ఆయన బెడ్రూమ్ లో ఉండాల్సిన అవసరం నీకేంటి? ఎవరి బెడ్రూమ్ లా? ఇస్మి పవర్ నేను బెడ్రూమ్ బెడ్రూమ్ లోనే ఉన్నాను, మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఆమెనే చెప్పింది కదా. ఆమె చెప్పిందనంటే ఆమె ప్రూఫ్ ఏమైనా ఉంటే చూపించమని చెప్పు. దాన్ని క్లారిఫై ఇవ్వు. దాన్ని క్లారిఫై అనంటే ఆ రోజు ఇంటర్వ్యూ ఏడనో బాత్రూమ్ లో ఉన్నావు మరి, బాత్రూమ్ లో దాచుకున్నావా? ఏమొచ్చింది? వాష్రూమ్ లో దాచుకోలేదు, నేను వాష్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ ఏంది ఇట్లా కనెక్ట్ అయింది? ఓకే ఓకే. నేను వాష్రూమ్ లో ఉన్నా నేను అప్పుడు ఆ టైంకి వెళ్ళినప్పుడు. అంతకన్నా ముందు జరిగిన సంఘటన ఏందో నేను చెప్తా. సో నేను వంశీ ఇంకా పేర్లు తీయొచ్చో లేదో తెలియదు, ఇద్దరు అన్నలు. ఆ అన్నలు మేమందరం ఉన్నాం. ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చందన ఫోన్ వచ్చింది. తను చెప్పినట్టుగానే ఏదో అన్నది కదా, సాంగ్ అయిపోయినాక కూర్చొని మాట్లాడుకుందాం అనేసి వచ్చినా అని అన్నది కదా. వచ్చిన అమ్మాయి కూర్చొని మాట్లాడకుండా లోపలికి వెళ్ళి గొడవ ఎందుకు పడ్డారు, ఎందుకు కొట్టుకున్నారు? ఫోన్ వెనకాల మొత్తం పగిలేలా, ఫోన్ మొత్తం వెనకాల పగిలే. ఎందుకు పగులుతుంది? ఇంతసేపు బాగున్న ఫోన్ రూమ్ లో నుంచి ఫైట్ ఇచ్చి బయటకు వచ్చినాక ఎందుకు పగులుతుంది? అది అక్కడికి సరే లోపల ఏమేమైంది నాకు అది అవసరం లేదు, ఏ గొడవ అయింది ఏందైంది బాత్రూమ్. నేను వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేసిన వచ్చి సీదా బెడ్రూమ్ లో ఇంకో బెడ్రూమ్ లో ఉందని అన్నది చూసినావా, ఆడ కూర్చున్నా. వచ్చి అసలు ఇతని గురించి ఇంటర్వ్యూలో చెప్పడానికి నీకు ఏ రైట్ ఉందని చెప్పినావు అని అన్నది. అదే అతని గురించి నన్ను అడగడానికి ఈమెకే రైట్ ఉందని నేను అడుగుతున్నా. పాయింటే కదా. ఈమె ఆయన ఫ్రెండ్ అని చెప్పేసి అందరి ముందు చెప్పుకుంటుంది కదా. మళ్ళీ ఫ్రెండ్ అయినప్పుడు ఆయన గురించి నాకు సరే యాజ్ ఎ ఫ్రెండ్ లాగా అడిగింది అనుకోవచ్చు. అడుగుతే ఎట్లా అడుగుతుంది? ఏమైంది రాధిక, నువ్వు ఇతను మా ఫ్రెండ్ వంశీ గురించి ఇట్లా ఇంటర్వ్యూలో చెప్పినావు, మళ్ళీ ఏ రైట్ అని చెప్పినావా ఇట్లా అడుగుతారు. ఫక్ లంజదానా, నువ్వు ఎందుకు చెప్తావు? నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకొని వంశీ గురించి నువ్వు చెప్పినావు ఇంటర్వ్యూలా, మా గురించి నువ్వు చెప్పడానికి నీకు రైట్ ఏడుంది అసలు? నువ్వు మా గురించి ఎందుకు చెప్తావు అనంటే ఆయన నీకేం కానప్పుడు నీకెందుకు, నేను ఆయన గురించి చెప్తే ఎందుకు, చెప్పకపోతే ఎందుకు? ఎవరికి నేను ఉందని చెప్పేసి అప్పుడు చెప్పిన, అంతకన్నా ముందు పాస్ట్ లో. అప్పుడు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు అతను కూడా చెప్పిండు ఆమె క్లారిటీగా. ఎందుకంటే నేను వైజాగ్ లో ఉంటుండే, వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు వచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చేసి అక్కడ షెల్టర్ కోసం ఆంటీ వాళ్ళని పర్మిషన్ తీసుకొని, ఆంటీ వాళ్ళకి కూడా తెలుసు, అక్కడనే ఉన్నా నేను. సో అక్కడ అంటే వైజాగ్ అనేది ఇది వైజాగ్ నెగిటివ్ లేదు, అన్న వాళ్ళు ఉంటారని చెప్పినా కదా, అన్న వాళ్ళతో ఉంటాని. సో అక్కడ ఉండేసి ఇంటర్వ్యూ డానికి ఆ నైట్ షెల్టర్ తీసుకోవడానికి అక్కడ ఉన్నా. మళ్ళీ దానికి ఆమె ఏం చెప్తుంది, నేను బయటకు దుబ్బేసిన గెంటేసిన అనంటే ఎందుకు గెంటేస్తుంది అసలు, నేను ఎందుకు బయటకు పోతా ఆమె గెంటేస్తే? అప్పటికి వంశీ చెప్తున్నా మాట్లాడిన సార్ నువ్వు సైలెంట్ కూడా, అన్ని మాటలు మాట్లాడినా తిరిగి నేను ఒక్క మాట మాట్లాడినా, అస్సలు ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడింది రాధిక అని ఒక్క ప్రూఫ్ చూపిస్తే జీన్స్ వేసుకోవడానికి కూడా ఫియర్నెస్ ఉంటది అని అంటే ఆమెలాగా నేను ఏం ఎక్స్పోజ్ చేసుకుంటూ పైకి రాలేదు. మళ్ళీ ఆమె నన్ను సిగరెట్ తాగుతూనే నన్ను ఎన్నో ఇంటర్వ్యూలు 20 ఇంటర్వ్యూలు 15 ఇంటర్వ్యూలు కూర్చోబెట్టి చేపించారు. మళ్ళీ ఆమెనే తాగింది కదా, నేను ఇంకా తాగినని నేనే వచ్చి ఒప్పుకున్నా. ఆమె మీరు అడిగితే ఒప్పుకుంది, అవును నాకు 3 years నుంచి అలవాటు ఉంది అని. ఆమె తప్పు కదా, ఆమె మన పతివర్తన వచ్చి మా అందరిని బ్యాడ్ చేసాం ఒక్కతే ఆడ పతివర్తలాగా అవ్వడానికి. ఇన్ని రోజులు ఆయన గురించి చెప్పండి, ఇప్పుడే ఎందుకు చెప్తుంది? ఇది కూడా పాయింట్ కదా. ఇన్ని రోజులు మన రాసుకొని పూసుకొని తిరిగి ఫ్రెండ్స్ గిన్స్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇస్మి పవర్ నీ హస్బెండ్ కాదు, నీ బాయ్ ఫ్రెండ్ కాదు. ఎవరైతే అమ్మాయిందో ఇక్కడ నువ్వు అన్నట్టుగా లాజికలే, నువ్వు వచ్చి ఆయన రూమ్ లో ఉంటే ఆమె ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎందుకు కొట్టింది? ఎవరిని కొట్టింది? ఇస్మి పవర్ ని. ఆయన ఎందుకు కొట్టిందో ఆ మ్యాటర్ నా గురించి అనేషా కాదా అనేది ఆ మ్యాటర్ నాకు తెలీదు. అంత ఎందుకు కొట్టిందాలంటే మీరు కూడా చూస్తారు కదా, ఒక రీల్ లో ఉంటది మొత్తం కింద. ఆమె కొట్టింది అది అడగండి, వాళ్ళు తెలుసుకోండి. ఆమెనే చెప్పింది, ఆమెనే కొట్టింది. నువ్వు అక్కడ లైవ్ లో ఉన్నావు కాబట్టి నిజమేనా, లేదంటే ఆమెకు అనుకూలంగా మాట్లాడిందా? అనుకూలంగా నిజంగానే, నిజం కాబట్టే కదా. భయపడ్డావు నేను కొడతాదేమని? ఎవరిని చల్ ఎందుకు ఆమె కొడుతుంటే నేనేమన్నా కూర్చుంటానా? నేను కూడా అదే ఆడదు, నేను ఆడదే, నేనన్నా కొట్టాలి అదన్నా కొట్టాలి. ఎవరు ఆడలో కొడతావు? మొగలం కొట్టావా? ఎవరిని మొగలనా? నేను ఎందుకు కొడతాను? నాకేం అవసరము, మొగలతో అవసరం లేదు. ఓకే, నువ్వు బట్టలు అంటే బ్యాగ్ తీసుకొని భయపడి వెళ్ళిపోయిన విషయం వాస్తవం కదా? భయపడి వెళ్ళిపోయినా? అవును, ఆమె నన్ను చంపేస్తుందని భయపడు. మరి ఎందుకు వెళ్ళినావు? నీకే భయం లేనప్పుడు ఎందుకు వెళ్ళినావు? భయం లేనప్పుడా? నేను వేరే హోటల్ ఎందుకు పెట్టమన్నాడు ఇస్మి? హోటల్లా? ఓ హోటల్ కూడా ఉందా? అన్నది కదా ఇక్కడ వద్దురా అమ్మాయి ఏదైనా హోటల్లో పెట్టేసి పంపించేయండి అని ఇస్మి సాయి సంథింగ్ శివ ఆ పిల్లోడిని పంపించిందంట. సరే వాళ్ళకే అడగండి, మరి నేను వెళ్ళినా నేను ఏదైనా హోటల్ ఉన్నానా నైట్ అని అడగండి, అడిగి చెప్పండి. శివ కదా అబ్బాయి పేరు? నేను హోటల్ ఉన్నానా నైట్, వాళ్ళ ఇంట్లోనే ఉన్నానా అనేది అడగండి. శివ 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 శివనే కదా?
శివ, నేను E96 సంతోషం మాడుతున్నా. శివ, నువ్వు లైవ్ లో ఉన్నావు. శివ, నా దగ్గరికి స్మోక్ గల్ అమ్మాయి వచ్చింది. ఏం లేదు, ఒక చిన్న క్లారిటీ శివ. ఏం లేదు, ఆ ఇస్మి పవర్ ని ఆ సైకో చందన కొట్టినప్పుడు నువ్వు ఉన్నావా? లేదు లేదు, అయితే అదంతా పక్కన పెట్టు. ఇక్కడ డైరెక్ట్ పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరైతే స్మోక్ గల్ ఉందో ఈ అమ్మాయిని ఆమె బయటికి ఫస్ట్ దాన్ని బయటికి పంపించే అని ఈ ఎవరైతే సైకో చందన అంటే, ఈ అమ్మాయిని బ్యాగ్ తీసుకొని నువ్వే తీసుకెళ్ళావంట కదా, నీకు చెప్పిందంట కదా ఇస్మి ఏదైనా హోటల్ నుంచి రాని. అవునా? నువ్వు లేవా అక్కడ? ఈయన లేడు అక్కడ? ఆయన ఉన్నాడు కదా, ఆయనకు సంబంధం లేదు అదంతా. నిన్ను బ్యాగ్ తీసుకొని బయటికి బండి మీద తీసుకెళ్ళి ఆయన నన్ను ఎందుకు తీసుకోవతాడు? అసలు ఆయనకు నేను తెలియదు, ఆయన ఎందుకు తీసుకోవతాడు నన్ను? అవునా? ఆయనకు నాకేం మరి ఇంటర్వ్యూలో చెప్పింది కదా అమ్మాయి, వాస్తవం కదా అమ్మాయి చెప్పింది. అమ్మాయి ఆయననే చెప్తున్నాడు కదా నాకేం సంబంధం లేదని. అసలు ఆయనకి ఏ సంబంధము లేదు ఇందులో, అసలు ఈ టాపిక్ లో సంబంధమే లేదు. నువ్వు ఆ ఇంట్లోకి బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళలేదు? బయటకు వెళ్ళలేదు, ఆయన నన్ను డ్రాప్ చేయలేదు, ఏదో బండి మీద మళ్ళీ తీసుకెళ్లి హోటల్ అంట. అసలు ఇదంతా ఫేక్, ఆయనకే అడుగు కావాలంటే. ఓకే శివ, జస్ట్ అది క్లారిఫై కోసం, ఎందుకంటే మళ్ళా వీళ్ళు కూర్చొని ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారా వాస్తవాలు ఈ అమ్మాయి చెప్పేదని. అలాంటి మ్యాటర్ లో ఇన్వాల్వ్ చేయకుండా, ఎందుకంటే కొంచెం వేరే మ్యాటర్ ఇన్వాల్వ్ చేయి, కొంచెం అలాంటి మ్యాటర్ శివ 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 ఒక మాట చెప్పాలనా నీకెందుకు? నేను డైరెక్ట్ గా లైవ్ లో ఉన్నావని ఎందుకు చెప్పిన అంటే, శివ మిమ్మల్ని ఏదో బ్యాడ్ చేయాలని కాదు. సంతోష్ అన్న అనే వ్యక్తి నువ్వు ఎవరినన్నా అడుగు, ఏదున్నా వాస్తవాలు మాట్లాడాలని నా ఇంటెన్షన్. పబ్లిక్ వీడియో చూడక ముందే అంటే సర్కిల్ లో ఏమైపోతుంది అంటే, ఫ్రెండ్ సర్కిల్ లో వీడియో చూడక ముందే తమ్ముళ్ళు ఓడిపోయింది, లైక్ ఇట్లా ఆరు మరికి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి గలీజా పోర్ట్రేట్ అయిపోతుంది. యాక్చువల్లీ నేను నీకు ఇప్పుడు లైవ్ లో చెప్తున్నా శివ, నీ ఫోటో గానీ నీకేదైనా ఇబ్బంది అవుతుంది అన్న, ఈ మాట్లాడింది కూడా ఇబ్బంది అయితే ఇది కూడా కట్ చేస్తాను నేను. అట్లేం లేదు, నేను ఒకటే చెప్తున్నా శివ, నా దగ్గరికి స్మోక్ గల్ వచ్చింది, ఇస్మి పవర్ తో చేసిన, ఇస్మి పవర్ కు నాకు ఎట్లాంటి రిలేషన్ ఉందో తెలుసు. బట్ ఇక్కడ నేను లిటరల్ గా వీళ్ళకి ఒకటే చెప్తున్నా, మాకు వ్యూవర్షిప్ కోసం ఏదో కాంట్రవర్షియల్, వాళ్ళు నాకు ఫోన్లు చేసి నా దగ్గరికి వస్తున్నారు తప్ప నేను సైకో చందన్ నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమని లేదు, స్మోక్ గల్లు నా దగ్గరికి ఏం రమ్మనిలే. నేను ఎప్పుడో 4-5 months బ్యాక్ అడిగిన విషయం వాస్తవం, కానీ ఈ మధ్య నేను జస్ట్ వాళ్ళకి నా దగ్గర పర్సనల్ గా నేను ఒకటే చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూలకు వచ్చి మీ లైఫ్లు ఖరాబ్ చేసుకోకండి, మీకంటూ లైఫ్లు ఉన్నాయనే చెప్తున్నా. మీరు కావాలంటే ఈ అమ్మాయిని అడిగినా ఇంకొకరిని అడిగినా కొంచెం పెరిగితే కొంచెం బెటర్ ఉంటుండే. ఫోన్ ఇంకా ఏం చేస్తాం మనం కూడా. ఓకే ఓకే శివ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అబ్బాయి లేడు. సో లేదు, మీరే విన్నారు కదా. అవును, మీరే విన్నారు కదా. ఎందుకు ఆమె చెప్పింది తీసుకొని అతని హోటల్లో పెట్టామని. ఈయనే ఇంత అబద్ధం అని తెలుసు. సరే ఇది అబద్ధం, ముందర మాట్లాడుకుందాం, ఇంకా చాలా టాపిక్స్ తీసింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ నేనే సొంతంగా దిద్దాం అనుకుంటున్నా. చదువు మ్యాటర్ మాట్లాడింది. ఓ 4 అడుగులు ఉంటాడు వేలు ముద్రగాడు అని మాట్లాడింది. సాయి సిద్ధు. సాయి సిద్ధు నీకు ఫ్రెండ్ అన్న? అన్న అంటే మీ అమ్మ అసలు పుట్టిందా? ఫీల్ లకు రావడానికే ఆయన కారణం. అంటే క్యాజువల్ బయటన్నా లేదంటే మీ సొంతమన్నా? మరి అది క్లారిటీ. బయటన్నా ఒక మాట చెప్పిరు, గుర్తుందా మీరు నాకు పోయిన ఇంటర్వ్యూలో? కడుపుకు కూడుబెట్టి నొన్ని ఈ రోజు మర్చిపోవద్దమ్మా, మర్చిపోతే అది నీ పాపం అని. అట్లాంటి టైంలో నాకు, నేను వైజాగ్ లో అన్ని కష్టాలు పడుతుంటే అక్కడి నుంచి, నేను ఇంట్లో నుంచి వచ్చినప్పటి నుంచి అక్కడ అన్న వాళ్ళ దగ్గర ఉంటుండే. అక్కడ నుంచి కాదు, నువ్వు ఇంట్లో కూర్చొని తినడం కాదు, నీకంటూ ఒక టాలెంట్ ఉంది, నువ్వు బయటకు వచ్చి నువ్వు నిరూపించుకోవాలి, నీ సొంతంగా నిలబడు అని చెప్పేసి నాకు అక్కడ నుంచి హైదరాబాద్ కి టికెట్ బుక్ చేసి, నువ్వు ఒక్కదానివే రావద్దు, ఒక మొగోడి ఇంటికి నువ్వు ఒక్కదానివే రావద్దు, నీతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా తెచ్చుకో, ఇంకో అమ్మాయిని తీసుకొని అతనే టికెట్స్ బుక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే నైట్ కి ఒక శ్రీ మీడియా ఆ ఛానల్ కి వెళ్ళి మామకి రిక్వెస్ట్ చేసి నన్ను అందులో పెట్టిపిచ్చి మళ్ళీ తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చాం. అదే అమ్మాయి మీద పడిపోయిండు అది ఇది అని చెప్పి ఆమె అంటుంది. ఆయన కూడా ఒప్పుకున్నాడు అన్న, ఒక్క సంధించింది ఇన్వాల్వ్ అయినా. అదే నేను అదే మాట్లాడుతున్నా, ఆమె మీద పడ్డదని చెప్పేసి ఆమె అంటుంది, ఆమె మీద పడ్డాడు ఆయన అని. ఒక ఆడది లీనియన్స్ ఇయ్యంది, మొగోడు ఏం తీసుకోడు. ఒప్పుకుంటున్నావు ఈ విషయం? ఒప్పుకుంటున్నాను. ఒక ఆడది లీనియన్స్ అయినప్పుడు ఒక మొగోడు ముందుకు ఎందుకు వస్తాడు? అదే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు అసలు చేసేది ఏంది, అసలు నేను ఎందుకు పెడుతున్నావు, నాకు ర్యాపిడో బుక్ చేసి నన్ను ఇంటికి పంపించేసాను, నీ వరకు అయిపోయింది, నన్ను ఈడి దాకా తేవడం ఎందుకు? సరే నా బాయ్ ఫ్రెండ్ రావడం లేట్ అయిపోతుందేమో, నేను ఇంతలోపు నేను వెళ్ళిపోతా, నేను అక్కడ దాకా ఎందుకు రావాలి? అంత నమ్మకమే లేనప్పుడు రీల్ చేయడానికి ఎందుకు వెళ్ళాలి? అన్న గురించి తప్పుగా మాట్లాడితే నేను అసలు ఊరుకోను. ఎందుకనంటే ఒకనొక టైంలో నాకు చూసుకున్నాడు, నన్నే కాదు ఎంతో మంది చూసుకుండు, అట్లాంటిది మళ్ళీ అన్నే చేయొచ్చు కదా. రోజు నైట్ నేనే ఉన్నా, ఇంకా అక్కడ డీ డాన్సర్స్ ఉన్నారని చెప్పింది ఆమె ఉన్నప్పుడు. నేను ఉన్నప్పుడు ఎవరు లేరు రూమ్ లా, ఇద్దరం అమ్మాయిలు. సాయి సిద్ధు ఏదైతున్నాడో
అదే వాళ్ళ రూమ్ లోనే నేను కూడా ఉన్నావా సాయి సిద్ధు అప్పుడు? వాళ్ళ రూమ్ లో 4 days ఉన్నా నేను సాయి సిద్ధు వాళ్ళ రూమ్ లో. ఈమె వచ్చినప్పుడు ఉన్నావు నువ్వు? ఎవరు ఈమె వచ్చినప్పుడు కాదు, ఆ. అంతకన్నా ముందు నన్ను పిలిచిరు కదా, ఆ. అంటే అప్పుడు కాదు, అప్పటికి నేను లేను. ఆ. తర్వాత ఈ మధ్యలో ఫేమ్ వచ్చినప్పుడు నేను Okay. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ నేను కూడా ఆడపిల్లనే, నన్ను ఏదో చేయొచ్చు, నాకు Okay. కూడా తాగడం ఆఫర్ ఇచ్చి నన్ను కూడా తాగిపించేదో ఒకటి చేయొచ్చు. ఒకసారి అమ్మాయికి కాల్ కలపండి, మాట్లాడదాం ఒకసారి. అయ్యో నేను ఎన్ని కాల్స్ చేసినా అడగండి, లేపుతలేదు ఆమె. మరి నీ కాల్స్ లేపుతలేదా? అలంకృతక కూడా చేసింది. ఓకే, ఏమంటుంది? అసలు లేపుతలేదు ఆమె. అవునా? ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చినా అని తెలుసా? ఒకసారి కాల్ రికార్డ్ వినండి ఏం మాట్లాడిందో. ఏమన్నా మాట్లాడినా నేను, అదేమన్నా తప్పు ఉందా సిస్టర్, నేను ఎక్కడైనా నీ గురించి బాగా మాట్లాడినా? లేదు నువ్వేం మాట్లాడలేదు అన్నాడు. మళ్ళీ లేదన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి అప్పుడు నేను ఎందుకు చెప్పింది? అది మాట్లాడే లోపే నేను ఇక్కడ ఉన్నాను, నీ తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసింది. బ్లాక్ వేయాల్సిన పని ఏమొచ్చింది ఆమెకి? కాదు తల్లి, మీరు ఆడవాళ్ళ ఏంది? మీరు అది కాదు నాని, కాదు కదా, ఆమె న్యూడ్ వీడియోలో నువ్వు, నీ న్యూడ్ వీడియోలో ఆమె, ఏం మనుషులు మా అన్నం ఒక తింటారు? ఆడపిల్లగా నాకు కూడా ఇజ్జత్ ఉంది. ఒక ఆడపిల్ల ఇజ్జత్ తీయడానికి నేను రాలేదు. ఆమె మాట్లాడుతుంది కదా, ఆమెకి మెయిన్ ఏందనంటే అందరిని అంటుంది వీళ్ళని చూసుకొని ఫేమ్ కోసం, వీళ్ళని చూసుకొని ఫేమ్ అయింది, వాళ్ళని చూసుకొని ఫేమ్ అయిందని. నన్ను స్మోక్ బట్టి వెలుగులోకి వచ్చిన రాణి అని అన్నది. మళ్ళీ ఆమె ఇట్లా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ చీకట్లోకి వెళ్ళిన ఆమె నేను అనొచ్చు కదా, నేను కూడా అనొచ్చు. నీ ఇష్టం, ఎందుకనే అనొద్దని నేను ఎందుకంటా? నీ పర్సనల్ అది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులు ఏందనంటే ఇట్స్ మీ పవర్ ఆమెని మంచిగా చూసుకుండేమో, మంచిగా ఫ్రెండ్ లాగా ఇద్దరు రాసుకొని పుసుకొని ఫ్రెండ్స్ లాగా తిరిగిర్రు, అయిపోయింది. ఇప్పుడు ఏం గొడవ వచ్చిందో ఆయన గురించి చెప్తుంది. ఇప్పుడు చెప్పాలనంటే పబ్లిక్ కి పరిచయం అయింది ఒక ఇట్స్ మీ పవర్ సాంగ్ వల్ల, పబ్లిక్ కి ఎక్కువ పరిచయం అయ్యి ఇంటర్వ్యూలలోకి వచ్చింది అని అంటే. ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? ఇస్మీ పవర్ గురించి ఆమె మాట్లాడింది కంప్లీట్ చేయనియండి. ఇన్ని రోజులు ఆయన పేరు వాడుకొని ఈడు దాకా వచ్చి ఇప్పుడు ఆయననే ఎత్తేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏందనంటే మళ్ళీ ఆయన కంటే కొంచెం పెద్ద అనొద్దు, చిన్న అనొద్దు, ఇప్పుడు సాయి సిద్ధు యూట్యూబర్ లా ఆయన పేరు వాడుకుంటే అమ్మో ఇది సాయి సిద్ధు గురించే తీసేసింది, ఇంకెంతమంది గురించి తీస్తుందో అని చెప్పేసి ఆయన పేరు చెప్పుకొని ఈమె వాడుకొని ఫేమ్ అవుదాం అనుకుంటుంది అన్నమాట నేను అంట నేను. ఓకే, నేను ఒక ఇది పర్సనల్ క్వశ్చన్, ఇది నువ్వు వేరేలా తీసుకోవద్దు. ఇస్మీ పవర్ కు నీకు ఏ ఇయర్ లో మీకు రిలేషన్ ఉండే? 2019, 2020 అప్పుడు. ఏ వయసు అప్పుడు? నువ్వు 6th క్లాసా ఎల్కేజీ? నేను 10th అని కూడా చెప్పిన మీకు. 2019 లో నువ్వు 10th క్లాసా? అంతకన్నా ముందు 2019 10th లోకి వచ్చే ముందు. ఇప్పుడు ఎంత నీ వయసు? 30 ఉంటాయా? 25 ఉంటాయా? 20 ఉంటాయి. 10th క్లాస్ ఎప్పుడైపోతుంది? 16, 17 లో అయిపోతుంది. 16, 15 ఇయర్స్ లో అయిపోతుంది. నేను అది చెప్పిన చిన్నప్పుడు తెలియని వయసులో చేసిన దాన్ని వదిలేసుకున్న పేరెంట్స్. నేను ఎప్పటికో వదిలేసుకున్నా. వీళ్ళే వచ్చి ఎక్స్ 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 అని తీస్తురు. దాని తర్వాత మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు కూర్చొని సిగరెట్ తాగి మందు తాగి మీరు ఇద్దరు? మేము ఫ్రెండ్స్ అయినాం కదా, మేమేం వేరే రిలేషన్ లో కలవలేదు. అంటే మీ ఇష్టం, మీకు బుద్ధి పుట్టినప్పుడు లవర్స్ అవుతారు, మీకు బుద్ధి లేనప్పుడు ఫ్రెండ్స్ అవుతారా? ఫ్రెండ్స్ అంత మీ ఇష్టమా? మాకి సెట్ కాదు కాబట్టి అతనికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయినప్పుడు నేను వెళ్ళి కూర్చోలేను కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు పాయింట్ కి వచ్చినావు. ఆ పాయింట్ కోసమే వెయిట్ చేసినా. ఇప్పుడు హర్ష ఎవరైతే ఉన్నారో, హర్షతో మ్యారేజ్ అయింది కదా ఇస్మికి, వాళ్ళ లైఫ్ వాళ్ళు మంచిగా చేస్తుంటే నువ్వు మళ్ళీ అందులో ఎందుకు దూరినావు? నువ్వు నేను దూరడం వల్ల ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది అని ప్రూఫ్ మీరు అట్టవరా? రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీ హస్బెండ్ కి ఒక ఎక్స్ ఉంటది, ఆ ఎక్స్ తెచ్చుకొని నీ హస్బెండ్ కూర్చొని తాగుతుంటే నువ్వేమనవా? నేను చందనాలాగా వచ్చి ముద్దులు పెట్టుకోలేదే, నేను తాగిన తప్ప నేను చందనాలాగా వచ్చి వాళ్ళలాగా ముద్దులు పెట్టుకోలేదే, నేను ఆయనతో ఏ రోజు మిస్బిహేవ్ చేయలేదే. అతని సొంత పిల్లమే నన్ను ఈ రోజు వరకు ఒక మాట అనలేదు. నేను ఏం చేయలేదు కాబట్టి నా వల్ల చిన్న ఇంచు కూడా కాదు వాళ్ళు విడిపోవడానికి కారణం. నేను 100%. ఇప్పుడు ఎవరంటావు మరి విడిపోవడానికి కారణం? చాలా మంది చెప్తారు కదా చందనానయ్య అని. ఎట్లా చందన? ఎట్లయితే చెప్పండి. చందన ఎట్లా కాదు మీరు చెప్పండి. ఎట్లయితే చెప్పు. ఎట్లా కాదు మీరు చెప్పండి. ఇప్పుడు ఆమె ఒక సాంగ్ కోసం వెళ్ళింది. ఒక నిమిషం, నేను ఒక ప్రొడ్యూసర్, లిటరల్ గా నేను ఒక ప్రొడ్యూసర్, నేను చెప్తున్నా ఇక్కడ. నేను ఒక సాంగ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు సాంగ్ ప్రమోషన్ కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం ఇలాంటిది ఒక కెమిస్ట్రీ చేసి ఒక సాంగ్ ను బయటికి తీద్దాము. ఎందుకంటే అప్పటికే వైఫ్ తో బ్రేకప్ అయిన తర్వాతనే ఈ అమ్మాయి ఇన్వాల్వ్ అయిందా, లేదంటే ఆ వైఫ్ ఉన్నప్పుడేనా? ఎవరు లేదు, 3 months అయిపోయిందంట. బ్రేకప్ అయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చిందా హర్ష దగ్గరికి? ఇస్మీ పవర్ దగ్గరికి? ఇట్స్ మీ పవర్ దగ్గరికి, హర్ష దగ్గరికి కాదు. హర్ష ఎవరు? హర్ష వైఫ్. హర్ష దగ్గరికి వచ్చింది. ఓకే, దాని తర్వాత ఇట్స్ మీ పవర్ దగ్గరికి, అదే ఇస్మీ పవర్ దగ్గరికి ఈమె వచ్చింది సాంగ్ కోసం. ఆమె ఏం చెప్తున్నదంటే, సాంగ్ తీసిన తర్వాత నేను ఒక 8 to 9 lakhs ఖర్చు పెట్టినా, మన ఇద్దరు ఇట్లా మూవ్ ఆన్ చేద్దాము,
ఆ సాంగ్ లాంచింగ్ పెట్టడానికి కారణం కూడా ఈ అమ్మాయినంట, ఈమెనే ఇంటిచ్చిందంట, అంటే జనాలకి వెళ్తది కాబట్టి. ఓకే ఇట్లా ప్లాన్ చేద్దాం. నన్ను ఒక తాళి కట్టే ఒకటి వేసేసి నన్ను బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేసిండు, నాకు హర్షకు సంబంధం లేదు, ఈయన అట్లా ఉందాము అంటే నేను జస్ట్ సాంగ్ కోసం ఉన్న తప్ప ఆయనకు నాకు ఫిజికల్ గా ఎలాంటి రిలేషన్ లేదు అంటుంది అమ్మాయి. మళ్ళీ నేను కూడా అదే అంటున్నా కదా, వాళ్ళు అదంతా లేనప్పుడు వాళ్ళ ముద్దులు ఎందుకు పెట్టుకుంటారు అని నేను అడుగుతా. ఏడ పెట్టుకున్నారు ముద్దులు? ఏడ పెట్టుకోలేదా? ఏడ పెట్టుకోలేదంటే నేను చూడలే మరి. ఏడ పెట్టుకోలేదు అయితే మళ్ళా మ్యారేజ్ చేసుకుంటున్న మ్యాటర్ ఎవరెవరు పెళ్లి చేసుకుంటారు ఫ్యూచర్ లో మీరు ఏమన్నా పెళ్లి చేసుకునేవి ఏమన్నా ఉన్నాయని చెప్పేసి యాంకర్ గారు ఎవరు అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు కదా ఫ్యూచర్ లో ఏమైనా, ఫ్యూచర్ లో అంటే ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకుని ఫ్యూచర్ లో ఇంకేమైనా చేసుకుంటది ఆమె. సాంగ్ కోసం అట్లా యాంకర్లు ఇప్పుడే రివీల్ అవ్వద్దని ఏం చేయమన్నా చేస్తుందంటారా? సాంగ్ కోసం ఏం చేయమన్నా చేస్తుందంట. అదే అడుగుదాం అనుకుంటే ఫోన్ ఎత్తట్లేదు కదా. సాంగ్ కోసం ఏం చేయమన్నా చేస్తుంది అని అంటే నేను మూసుకొని కూర్చుంటా, సైలెంట్ అయిపోతావా? సైలెంట్ అయిపోతా. సాంగ్ కోసం ఎంత దాకైనా తెగిస్తా అనంటే అది తెగించిన పక్కన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తట్టుకొని ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆమె తప్పంటావా వాళ్ళ బాయ్ ఫ్రెండ్? ఇద్దరు ముగ్గురు ఓన్లీ ఇద్దరేనంట తనకి బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ అదే ఎక్కడ నీకు తెలిసి ఎంత మంది ఉన్నారు? నాకు తెలిసి ఎంతో మంది కాదు. నేను ఆమె గురించి ఇజ్జత్ చేయాలని నేను తర్వాత అనుకోలేదు. కావాలంటే కెమెరా ఆఫ్ లో మీకు నేను చూపించి. నాకు వద్దులే అమ్మ కెమెరా ఆఫ్ లో ఒక అమ్మాయి లైఫ్ గురించి నాకెందుకు. ఎందుకు అదే అంటున్నాను, కెమెరాలో పెడితే ఆమె ఇజ్జతే పోతుంది. సో ఒక్కటి అడగాలనుకుంటున్నా, ప్రతి ఇంటర్వ్యూలా సంతోష్ అన్న ఇంటర్వ్యూ చేస్తున్నంటే ఫస్ట్ థింగ్ ఒకటి చేస్తాడు, ఏంటది? నిజాలు మాట్లాడాలని చేస్తా. ఏం చేసిన ఒకరి మీద ఒకటి చేస్తాడు, ప్రామిస్ ఒక ప్రామిస్. ప్రామిస్ అనేది దేనికి ఉంటది? అందరూ నిజాలు చెప్పాలని, ఏ అబద్ధం చెప్పకూడదు అనేసి. ఎవరి మీద ఎవరు అలా ప్రామిస్ ఆమె వేసింది. ఒక మనిషి మీద కూడా కాదు, ఒక నోరు లేని జీవి మీద, ఒక కుక్క మీద వేసింది. వేసి ఎన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకేముంది? సాయి సిద్ధు వల్ల పెట్టిన ఒళ్ళో ఉంది, తనకి ఫుడ్ కూడా పెట్టడానుకుంటా, అది ఫుడ్ పెట్టగానే అగ్రెసివ్ గా తిన్నది అని ఒక పెట్ పేరెంట్ గా ఆమెకు అంతా తెలిసినప్పుడు ఒక పెట్టి మీదనే అబద్ధం చెప్పి ఒట్టేసింది. అది రేపు రాత్రి ఇంటర్వ్యూ నిద్రపోయినా లేదా? నిద్రపోయినా కాదు, నాకు అసలు సిల్లి, అసలు ఘోరంగా అనిపిస్తుంది. పర్టికులర్ గా పట్టుకున్నా నేను దీన్ని. ఓ ఎక్కడలేని చెడ్డ మనుషులనన్నా చెప్పినట్టు ఒక మాట ఉంది. ఏం చేయని మనుషులను కూడా లాగి వాడు ఇట్లా ఇట్లా అంటే ఒక పెద్ద పెద్ద యూట్యూబర్ల గురించి చెప్పేస్తే నేను ఇక్కడ హైప్ అయిపోతా అనే కంటెంట్ ఇచ్చింది ఆమె. నేను ఇదైతే క్లారిటీగా చెప్తాను. మీరు అక్క చెల్లెళ్ళు అవుతారా? మీరు ఇద్దరు సైకో చందనను యారన్లు అవుతారా? అసలు అది ఎవరో కూడా నాకు తెలియదు. నాకు అసలు లిటరల్లీ అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె ఎవరో నీకు తెలియనప్పుడు ఆమెకి ఎందుకు ఫోన్ చేసినావు? ఆమె ఎవరో తెలియనప్పుడు అంటే నా గురించి టాపిక్ మాట్లాడింది కాబట్టి నేను కాల్ చేసా. మరి ఆమె గురించి నువ్వు ఎందుకు టాపిక్ మాట్లాడినావు? మాట్లాడినప్పుడు తను నాకు కాల్ చేయాలి, అక్కడ మాట్లాడలేదు కాబట్టి తను నాకు కాల్ చేయాలి. నువ్వు చేసింది ఆమె చేయాలని, ఆమె స్టైల్ ఆమె చేసుకుందా అనుకోవచ్చు కదా. ఆమె చేసుకుందానంటే నా గురించి, ఆమె గురించి నేను బ్యాడ్ గా మాట్లాడితే అప్పుడు ఆమె నా గురించి మాట్లాడితే ఒక మాట ఉంది. నేను ఆమె గురించి ఏమి మాట్లాడింది, నా గురించి ఎందుకు మాట్లాడుతుంది? నువ్వు వేరే ఇంటర్వ్యూలో ఆమె గురించి ఏడా తీయలేదా? ఏడా చూపియండి, బ్యాడ్ గా తీస్తే చూపియండి. ఆమె పేరు ఎత్తలేదా? పేరు ఎందుకు ఎత్తినావు? నేను ఎత్తలేదు, ఎత్తలేదు. నేను ఎత్తితే అప్పుడు చూపియండి. నా సొంతంగా ఆమె ఇట్లా ఆమె అట్లా అని చెప్పేసి నేను ఎత్తుతే నేను ఎందుకు అదే మ్యాటర్ కి నేను మార్నింగ్ కాల్ చేసి అడిగిన, నీ గురించి ఏ ఇంటర్వ్యూలైనా ఎక్కడైనా నేను రికార్డ్ వినిపిస్తా, ఎక్కడైనా నేను బ్యాడ్ గా మాట్లాడానా అక్క సిస్టర్ అని అడిగా. లేదు అని అన్నది. సిస్టర్ అంటే మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, ఎందుకంటే నాకంటే పెద్ద తను. ఎవరికి నేను ఇస్తా, నేను అందరికి ఇస్తా. నా కావాలంటే ఎవరికైనా అడుగు, నేను రెస్పెక్ట్ ఇస్తా. నా వరకు ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడితేనే నేను కొంచెం గలీజ్ గా మాట్లాడతా, అంతేగాని నేను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడాను. నాకు అవసరం కూడా లేదు. మళ్ళీ నన్ను ఏమన్నది, నేను వాళ్ళని ఎందుకు తిట్టాలి? తిట్టే అవసరం కూడా నాకు లేదు. ఓవరాల్ ఏం చేద్దాం చెప్పు. ఓవరాల్ గా నేను చెప్పడానికి వచ్చింది ఏంటి అని అంటే, ఆమె చెప్పేటివన్నీ అబద్ధాలు. సో నేను అసలు ఏమి చేయండి కూడా చేసినవు అని అన్నది. నా గురించి ఏవో ఫోటోలు ఉన్నాయి అన్నది. మళ్ళీ అవన్నీ చూపియాలి కదా తను. చూపిస్తే ఓకే, బరాబర్ ఓకే. నేను పక్కా చెప్తున్నా కదా అన్న, చూపిస్తే నేను నువ్వు ఏం చేయమన్నా, ఎంతకు తెగించమన్నా నేను తెగిస్తా. అదే అంటున్నా, పని చేస్తే ఫోటోలు కూడా తీసుకుంటా అన్న. నాకు అర్థం ఏమంటున్నారా ఇప్పుడు? నేను ఇదే వద్దంటున్నా, ఎందుకంటే ఆమె గురించి నువ్వు ఒకటి అనడం, నీ గురించి ఆమె ఒకటి అనడం, దీన్ని ఎండికించేసుకొని మీ పనులు మీరు చేసుకోండి, ఇంటర్వ్యూలలో ఉండకండి అంటూ అదే చేసుకుందామని వచ్చిన. నాకు తన మీద ఏ కోపము లేదు, నా మీద ఏ కోపము తనకు ఉందో లేదో నాకు తెలీదు. సో తను ఎవరో కూడా నాకు మొన్న తెలుసు. ఎక్కడ తెలుసు అని అంటే, నా గురించి టాపిక్ ఎత్తినప్పటి నుంచి తెలుసు తను, అంతే. నాకు తన మీద నాకు ఏ కోపము లేదు. కర్షు అనే అమ్మాయి ఎవరు? కర్షు ఏమో నాకు తెలియదు, ఐడియా లేదు నీకు? ఆమె ఐడియా లేదు. ఓకే, అంటే ఒక ఆడియో వచ్చింది, ఆడియోలో ఉన్నది వాళ్ళిద్దరు మాట్లాడనీకొని, అందులో నీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అడిగిన. నీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అడిగిన. ఓకే, ఇప్పుడు మీకు పని పాట ఏం లేదా? ఎవరికి? మీ అందరికి. మాకు అని అనొద్దు, మీకు అనలే, మీకు మాకు అని అనొద్దు. ఎవరెవరు ఉన్నారో
పర్టికులర్ గా వాళ్ళ బ్యాచ్ కి వాళ్ళకు అని అనాలి. మరి నీదే బ్యాచ్? నేను వాళ్ళ బ్యాచ్ కదా, అసలు వాళ్ళ టాపిక్ లో నేను ఎక్కడా దూరను. అందరు వచ్చేసి వస్తారు చెప్తారు, సీదా తమ్నేల్ వేస్తారు. నాకు ఎందుకు వేస్తారో కూడా తెలియదు, ఆ టాపిక్ ఏముందో కూడా తెలుసుకోరు. బెడ్రూమ్ లో దొరికిందే అనేసి మొన్న హిట్ టీవీలు వేసారు. మన ఏ బెడ్రూమ్ లో దొరికిందో ఆమె చెప్పది కూడా బెడ్రూమ్ లో దొరికిందని వేసేసారు సీదా. ఆ బెడ్రూమ్ లో ఏం పను అసలు వాళ్ళకి ఎట్లా తెలుసు, మళ్ళీ ఆమె ఎట్లా వేసిందో ఆమెకే తెలియాలి. సో నేను ఇదంతా అయితే అన్న క్లియర్ చేసుకోవాలి. మమ్మీ వయసుకు ఈ బెడ్రూమ్ లకి ఈ రిలేషన్ లకి ఏమైనా సంబంధం? అదే అంటున్నా, నేను ఎవరి గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడినప్పుడు 40-50 ఏండ్ల వాళ్ళు చేసే పనులు మీరు చేస్తున్నారు తెలుసా మీకు? పని చేసుకోండి, ఏదైనా నేర్చుకోండి, ఏదైనా ముందు సరే బ్లాగ్స్ చేసుకుంటున్నారా ఇంకో సరే కంటెంట్ కోసం చేసుకోండి తప్ప ఏంది ఇది ఒకరి గురించి ఒకరు ఎలిగేషన్ చేయడం. ఆమె వచ్చి బెడ్రూమ్ లో ఉన్నది, చాలా మందితో రిలేషన్ లో చాలా మందితో. అది మీకు కూడా తెలుసు అన్న, నేను E96 ఛానల్ తోనే లాస్ట్ ఇంటర్వ్యూ అన్నా, నేను ఎక్కడ ఇవ్వనని మీకు ఇచ్చిన తర్వాత నేను ఎక్కడైనా ఇచ్చినానా? లేదు, ఇవ్వలేదు. స్టాప్ అన్న, నాకు అవసరం లేదు. మీరు ఎందుకంటే ఆ రోజు అంత మంచిగా చెప్పారు, లైఫ్ స్పాయిల్ చేసుకోకండి బేటా, మంచిగా ఉండండి. నేను అన్ని ఆపుకొని కూర్చుంటే మళ్ళీ మళ్ళీ నన్ను లేపుతా ఉంటే నేను ఏం చేయండి? నేను ఎందుకు పడాలన్నా? నాకేం అవసరం? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆ రోజు నాకు ఒక క్లారిటీ అయితే ఆ రోజు ఈ అమ్మాయి చందన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ ఉందా? లేదు. నేను కాల్ చేయలేదా? నేను నైట్ కాల్ చేశాను. నేను అసలు లేదన్నా. సరే వాళ్ళ డాడీ ఉన్నాడు అన్నది. ఇప్పుడు నేను దానికి మాట్లాడతా, మీ నుంచి ఆన్సర్ తెప్పిస్తాను, మీ నోట్ నుంచి. ఇప్పుడు మీరు కొడుకుగా ఉన్నారు, ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు అక్కడ. మీ పేరెంట్స్ ముందే ఒక కొడుకుని వచ్చి వేరే ఎవరితో కొడితే అప్పుడు మీ పేరెంట్స్ ఊరుకుంటారా? అదే నాకు షాకింగ్. అంటే ఆ అమ్మాయి చెప్పింది ఇప్పుడు ఆడ మేము లైవ్ లో చూడలే కాబట్టి అట్లా ఎట్లుంటది ఇట్లుంటది అనలేము. కొన్ని ఎవ్వరు లేరన్నా ఆడ, ఉన్నది నలుగురే. ఇద్దరు అన్న వాళ్ళు, వీళ్ళిద్దరు, నేను, అంతే. నాకు ఎవ్వరు లేరాడా. అప్పటికి నువ్వు ఇప్పుడున్న రిలేషన్ లో లేవా? ఎవరున్న రిలేషన్ లో? ప్రసాద్ తోనా? లేను, అసలు ఎవరితో లేనప్పుడు రిలేషన్. ఓకే, నీకు ఇక్కడ వచ్చినావు, హైదరాబాద్ కి వచ్చినావు కాబట్టి ఇంటర్వ్యూ చేయడానికి నీకు ఉండడానికి దానికోసం ఉన్నా అంతే తప్ప అక్కడ ఏమి జరగలేదు. అసలు ఎందుకు దాన్ని హైలైట్ చేస్తుర్రో నాకు అర్థం కావట్లేదు. కూర్చొని 5 నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడితే ఆమె హైప్ అయిపోతుంది అనుకుంటుంది. అంటే చదువురానోళ్ళు మనుషులు కదా, ఊర్లో ఉండేటోళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకోరా? నేను సరే ఊరిది అంటుంది కదా, సరే ఊరామనే అనుకుందాం. సరే ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతుంది? చదువుకోని వాళ్ళు అంటే మాట్లాడారంటే ఒక మాట ఉంటుంది, ఆమె చదువుకుంది కదా, చదువుకొని ఇప్పుడు మళ్ళీ అంత పెద్ద జాబ్ ఏం చేస్తుందో, జాబులు చేయకుండా మళ్ళీ ఎందుకు ఎక్స్పోజింగ్ చేసుకుంటా మళ్ళీ వీడియోలు చేసుకుంటుందో? నన్ను సిగరెట్ అన్నది కదా, స్మోక్ చేసి వెలుగులోకి వచ్చింది అన్నది కదా, ఆమె ఎక్స్పోజ్ చేసుకుంటూ చీకట్లోకి వెళ్తుంది. అది ఆపుకోమని చెప్పండి. మరి కాదు, మీకు టాటోలు వేసుకోవడానికి ప్లేస్లు దొరకాయా మీకు? ఎవరికి? నీకు గానీ ఆమెకు గానీ ఇంకోవరికి గానీ? అది పర్సనల్స్ అన్న, ఎవరిష్టం వాళ్ళది, వేయించుకుంటారు. ఎవరి గురించి కాదు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా, క్యారెక్టర్స్ కొన్ని డిసైడింగ్ అనేది మనం ఉండే విధానము, మనం వేసే డ్రెస్సింగ్ సెన్స్, మనం మాట్లాడే విధానం బట్టే ఉంటుంది. ఇప్పుడు అంటే మీ లైఫ్ అనేది మొత్తం ఇదే కాదు కదా అన్న. వేసుకొని చేసుకొని అట్లనే చిచోరేగా ఉండడాన్ని ఒకటి అంటారు, ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయి తెలుసుకొని ఆగిపోయిన వాళ్ళని మనుషులు అంటారు. అదనేది నా లైఫ్ లో జరిగింది, నేను మారిపోయినా. అది 100% గా నేను ఇస్తున్నా. ఎందుకు ఈ ఛానల్లో, E96 ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, సంతోష్ అన్న ఇంటర్వ్యూ చేసిన తర్వాత రాధిక మారిపోయింది అన్న వాళ్ళు లైక్ చేసుకుంటే ఎంతో మంది కింద రిప్లైలు ఉన్నాయి, మారిపోయింది అని. ఆ మాట నాకు చాలు. మీ ఛానల్ ఎందుకు చూడండి, రీసెంట్ గా ఒక క్యాండిడేట్ నన్ను టార్గెట్ చేసి కొత్త అకౌంట్ లో పెట్టించి నా మీద వేరే చేపిస్తుంటే దానికి కౌంటర్ ఇచ్చిన, అంతే తప్ప నేను పెద్దగా పట్టించుకోను. ఓకే, హ్యాపీ. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా నీకు, ప్రసాద్ లైఫ్ లోకి వెళ్ళాం. ప్రసాద్ అనే అబ్బాయి ఒక మారుమూల ప్రాంతం, ఒక విలేజ్ నుంచి వచ్చిండు. విలేజ్ లో ఎట్లా ఉంటుందంటే, నీకు ఇంత ముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ప్రసాద్ తో ఇప్పుడు కంటిన్యూషన్ ఉందాం అనుకుంటున్నావు, ఆయనతో కూడా టైం పాస్ చేసి జంప్ చేయాలనా? కంటిన్యూషన్ ఉన్నా కాబట్టి ఇంత అర్థం చేసుకొని నన్ను, నాదే తప్పు లేదని ఆయనకు కూడా తెలుసు, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఎవరు గతి లేరు కాబట్టి ప్రసాద్ తో ఉంటున్నావు. రేపు పొద్దున ప్రసాద్ కన్నా బెటర్ క్యాండిడేట్ దొరికితే నేను వదిలేను. అసలు దొరకాల్సిన అవసరం ఏముందన్నా? నేను దొరికించుకోవడానికి ఎందుకు మాట్లాడతా? నాకు ఎవ్వరు అవసరం లేదు. ప్రసాద్ ఉంటే చాలు. మరి ప్రసాద్ ఉంటే చాలు అన్నప్పుడు రేపు పొద్దున ఎప్పుడైనా ప్రసాద్ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావు, అదొక విలేజ్. కానీ ఇక్కడ నీ బిహేవియర్ అనేది నీ క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది కదమ్మా. ఓకే, ఎక్కడ ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు సిటీలో అలవాట్లు, విలేజ్ లో ఉన్నప్పుడు విలేజ్ లో. ఇప్పుడు అక్కడ ఉండరు కదా, ఏది వేసుకోమని వేసుకుంటా. ఎందుకనంటే ఒకరి దగ్గర ఉంటున్నాం మనం అనంటే ఒకరికి నచ్చినట్టు మనం ఉండాలి, అదే నిజమైనది. వాళ్ళకి నచ్చినట్టు మనం ఉన్నాం అనుకో, వాళ్ళకు నచ్చుతాం, వాళ్ళు మనకి నచ్చుతారు. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రెడిషనల్ కూడా ఉంటాను. ఓకే, సూపర్. ఉండాలనే ఇంటెన్షన్, మిమ్మల్ని తప్పు పట్టలేదు. ఇంకోటి, వీళ్ళిద్దరు ఇస్మి పవర్, ఈ అమ్మాయి పేరు సైకో చందన, ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చేసి ఒక మాట అన్నారు. అంటే వీళ్ళిద్దరు అందులో
ఇస్మి పవర్ తప్పే ఉందా లేదంటే సైకో చందన తప్పే ఉందా ఇస్మి పవర్ తప్పు కూడా ఉందా? నాకు తెలియదు అన్న, ఎందుకనంటే ఎందుకు భయపడుతున్నావు? నాకు అవసరం లేదు ఇవన్నీ తెలుసుకోవడానికి. నేను ఎప్పుడో ఆయన గురించి ఈమె గురించి తెలుసుకొని వీళ్ళేంటి వాళ్ళేంటి నేను ఆపేసిన. ఇందాకనే చెప్పింది అక్క వాళ్ళు కలిసిపోయారు అది ఇది అని చెప్పేసి. నీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరు కలిసినందుకు అనేసి ఒక క్వశ్చన్ అయితే అడిగిరు. దానికి హ్యాపీ చిన్న కూడా గిల్టీ ఫీలింగ్ లేదా నా బాయ్ ఫ్రెండ్ తోని? అన్న అనవన్న కూడా అంటా అని అంటున్నా నేను. రాఖీ కడతావు? కడతా, దాని ఏముంది. ఆయన ఒక మంచి లైఫ్ చూసుకున్నాడు, నాకు ఒక మంచి లైఫ్ ఉంది. నేను ఎందుకు ఇప్పుడు నీకు మంచి లైఫ్ ఉంది కాబట్టి రాఖీ కడతా అంటున్నా. లైఫ్ లేకపోయినా సరే నేను కట్టమన్నా కడతా. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక ఆడపిల్ల ఉన్నంగా ఒక వైఫ్ ఉన్నంగా ఇంకో వాళ్ళ దగ్గరికి పోతే ఏ వైఫ్ ఎంత బాధపడుతుంది అన్నది నాకు తెలుసు. ఓకే, వన్ వర్డ్ లో ఇస్మి పవర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన నాతో ఉన్న ఆయన బిహేవియర్ గానీ ఒక ఫ్రెండ్ లాగా ఒక అన్న లాగా నాతో ఉన్న అన్నలాగా ఉన్నావు. ఇప్పుడు కాదు తల్లి, నువ్వు ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వన్ వర్డ్ లో ఆయన చూసినావు కదా, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అంటున్నా? ఇవన్నీ చూసిన అంటే వీళ్ళందరితో ఉన్నాయి అయితే నాకు తెలియదు, నాతో ఉన్నంత వరకు చెప్పమంటే చెప్తాను. అదే నేను అడుగుతా, అందరి గురించి నీకెందుకు? నాతో ఉన్నప్పుడు అయితే ఇవన్నీ ఏవీ లేవు. నాతో ఉన్నప్పుడు ఏవి ఇలాంటి ఈ చెత్త బ్యాచ్ వేసుకొని ఈ చెత్త చెత్త పనులు వేసుకుంటూ అయితే ఏవీ లేడు. ఏ రోజు నన్ను ఇబ్బంది ఆ బ్యాచ్ లో నువ్వు కూడా ఉన్నావు మరి? నువ్వు చెత్తనేనా? ఏ బ్యాచ్ లో? నువ్వు ఏదైతే చెత్త అన్నావు ఆ బ్యాచ్. నేను అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్ లో ఉన్నా, ఏదో తెలియని చిన్న ఏజ్ అప్పుడు నాది, నాకు తెలియదు. ఏదో ఎల్కేజీ యూకేజీ లో నువ్వే కదా గిట్లా చూపిస్తున్నావు అంటే ఎల్కేజీ యూకేజీ అంటున్నా. నేనైతే ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురించి ఏ బ్యాడ్ ఒపీనియన్ నా మీద, ఆయన మీద మీరు అందరు కలిసి హర్ష నోట్ల మన్ను పోస్తారు తెలుసా మీకు అందరికీ? ఎవరి నోట్ల? ఎవరి నోట్ల? సైకో చందన కావచ్చు. హర్షనే ఫోన్ చేసి రాధిక వల్ల మేము విడిపోయినాం, రాధిక వల్ల మాకు మిస్టేక్ వచ్చిందని చెప్పమని అన్న చాలు నాకు. హర్ష ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, ఏం మాట్లాడమన్నా మాట్లాడతాను నేను. ఎందుకంటే ఆడ ఆయన ఏందో మాకు తెలుసు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. ఆయనది ఏ తప్పు లేదు, నా వరకు ఉన్న వరకు అయితే నాకు ఆయనది ఏ తప్పు లేదు. కలిసినప్పుడు ఒకలాగా. మీ అక్క గురించి చెప్పు 4 మాటలు, మీ సైకో చందన అక్క గురించి. అక్కనా? ఆమె నాకెందుకు అక్క అవుతుంది? మరి ఏమో నా అక్క అన్నావు ఇప్పటిదాకా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అలంకృత అక్క అక్క అని పిలుస్తా. అదే మీ అక్క గురించి చెప్పా అంటున్నా. ఏం చెప్పాను ఆమె మీ అక్క గురించి? 1 వర్డ్, 2 words, 3 words. ఇవన్నీ ఆపేసుకొని ఇంటర్తో ఆపేసుకొని నేను వచ్చి ఇంటర్వ్యూలో ఒక మాట నేను ఏది గలీజ్గా తిట్టలేదు. నువ్వు నన్ను అన్నా సరే నేను దాన్ని కాదనుకొని నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన. ఓకే, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నువ్వు తీసి మాట్లాడు, నేను దానికి యాక్సెప్ట్ చేస్తా. అంతేగాని తప్పు చేయని పనికి ఎవరో చెప్పిపించిన మాటలా లేదంటే నువ్వు సొంతంగా చెప్పినావా అన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు. డౌట్ లోనే ఉన్నా నేను, ఆమె సొంతంగా చెప్పిందా లేదా అన్న మాటలకి. సో నీకు డౌట్ అవుతుంది కదా, వేరే టోళ్ళు ఏమైనా చెప్పిస్తున్నారా అనే డౌట్. ఎందుకంటే తను ఇప్పుడు వచ్చింది. నాకు ఎన్నో ఇయర్స్ గా ఈ యూట్యూబర్స్ అన్న వాళ్ళు వీళ్ళందరూ తెలుసు నాకు, కానీ నేను వీడియోస్ చేయలేదు. కానీ వీళ్ళందరి గురించి నాకు తెలుసు ఎట్లా ఉంటారు ఏంది అనేది. కానీ తను తొందరలో ఇప్పుడు వచ్చింది, కొత్తగా వచ్చింది, కానీ అందరి గురించి తెలుసుకున్నారంటే నేను మొన్ననే వచ్చిన. కానీ వాళ్ళతో రాపో నాకు ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నా నేను. వాళ్ళ గురించి ఏందో నాకు తెలుసు. నువ్వు సిగరెట్ ఎందుకు ఆయన చెప్పు? ఫేమస్ అవ్వడానికే కదా. ఫేమస్ అవ్వడానిక? నా బాధలో నేను ఇంటి ఇట్లా తాగితే ఫేమస్ అవుతావు అని చెప్పింది ఇస్మి పవర్ అని అంట కదా. ఎవరు? అబ్బా చెప్పిపోయాడన్నా, ప్రూఫ్ ఉందా? ఆవిడనే అన్నది. ఎవరు? ఈ ఇంటర్వ్యూలకు వెళ్తే ఈ స్మోక్ గర్ల్ కి ట్రైనింగ్ ఇచ్చేది ఆ రోజు ఏదో వైట్ ఫ్రాక్ సంథింగ్ దేంట్లోనే ఉంది, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చిందని అన్నది. నేను పర్సనల్ గా అనట్లేదు. ప్రూఫ్ చూపి అమ్మా. బ్రో చందన బ్రో, ప్రూఫ్ చూపి అప్పుడు నేను మాట్లాడతాను. బ్రోనా అక్కనా ఏదో బ్రో చందన బ్రో. ఎందుకంటే బ్రో అంటే ఇద్దరు తేడా క్యాండిడేట్లు అవుతారు. మళ్ళీ ఏమో మళ్ళీ తను ఏమైతుందో, తనకి అసలు ఆమెను ఏం పిలవాలో కూడా నాకు అర్థమైతలేదు. ఎందుకంటే మొత్తం అబద్ధాల రాని అనాలా నిజాల రాని అనాలా నాకేం అర్థమైతలేదు. ఆమె ఏ రానియో అర్థమైతలేదు, అసలు రానియా కదా అర్థమైతలేదు. అట్లా అంటే మీ అక్క ఫీల్ అవదా? ఎవరు? ఆమె ఫీల్ అయితే నాకెందుకు అన్నా, నాకు అర్థం కాదు. ఆమెలాగా ఫోజులు పడుకుంటా మాట్లాడడం అయితే నాకు రాదు. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతా, నాది తప్పుంటే తీసి బయట. చదువుకున్నాను. ఎవరు? చదువుకున్నాను అంటే చదువుకున్న ఆమె గురించి మాట్లాడొద్దా? చదువుకున్న వాళ్ళే మాట్లాడాలా? ఏమో మరి. ఓహో అవునా? ఏ విలేజ్ నీకు జీన్స్ కూడా వేసుకోనికి? డ్రైనేజీ పక్కల కింద ఒక రూమ్ ఉండే, ఆడ ఉంటుండే నేను. ఎక్కడ విలేజ్? ఏ విలేజ్? పల్లెటూరు నుంచి వచ్చిన ఉంటా కదా. పల్లెటూరు నుంచి వచ్చిన, అదే ఎన్నో అడవిలో ఉన్నది, టెంట్లు వేసుకుంటారు చూసినావా, గడువు పెట్టి. కాదమ్మా, మీకు మొగళ్ళ మీద పిచ్చి ఇట్లా ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నారా లేదంటే మీ లైఫ్ మీకు అర్థం అవట్లేదా? ఒక బాయ్ టాపిక్ లా ఏ ఇంటర్వ్యూలో ఒక బాయ్ టాపిక్ వల్ల నాకు ఏ ఇష్యూ కాలేదు. తిను వచ్చి మరి ఎందుకు చెప్తుందో తెలియదు. నేను ఇప్పటికీ చెప్తున్నా, తను సొంతంగా మాట్లాడిన మాటలు కావు నేను చెప్తున్నా. అంటే నీ ఇంటెన్షన్ వేరే టోళ్ళు చెప్తే చేస్తుంది అనుకుంటున్నావా? చెప్తే చేస్తుంది. ఎందుకంటే
ఇప్పుడు వచ్చింది కొత్తగా. అంతలోనే అంత మ్యాటర్ గుంజాలంటే ఎవ్వరి తరం కాదు. అందులో మ్యాటర్ అయితే ఉందిగా, ఉంది మ్యాటర్ ఉంది, కానీ నా మ్యాటర్ అయితే లేదు. ఎందుకనంటే నీ మ్యాటర్ లేదనంటే నువ్వు అబద్ధంగా చెప్తున్నా నేను అందరికి. ఇప్పుడు ఆమె ఏదైతే చెప్పిందో ఆ రోజు లగేజ్ ఇచ్చి పంపించానని అతనికి మీరు కాల్ చేశారు లైవ్ లో, అతను ఒప్పుకుండు కదా నాకు నేను తీసుకెళ్లలేదు, నాకు అవసరం లేదు అని. ఎవరు ఆమెవే ఎందుకు నమ్ముతారు మీరు? మరి నేను నమ్మలేదు, అందుకే అంటున్నా. అంటే ఇంటర్వ్యూలో కూర్చొని ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు బుర్జాలు వెళ్ళుకుంటున్నారు తప్ప దీని వల్ల మీకు యూజ్ ఏంటి? ఈ ఇంటర్వ్యూ నేనేమంటా, ఇంటర్వ్యూ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. నువ్వు ఏదైనా సాధించాలని ఉండాలి, లేదంటే నీ పార్ట్నర్ తోనే ఏదైనా ఉండాలి, ఏదైనా ఫన్నీగా ఉండాలి. ఏంది పనికిరాని స్టోరీ అనుకోని మీ ఛానల్ తోనే లాస్ట్ అనుకోని నేను ఆపేసే టైం కి తను వచ్చి నా గురించి మాట్లాడి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. నేను ఇంకా స్టాప్ చేస్తా ఇక్కడ వరకు. ఇంకా నెక్స్ట్ దాంట్లో ఆమె ఏమైనా మాట్లాడినా ఈ క్లారిటీ అనేది జనాలకు ఉంటది కాబట్టి నాకు వాళ్ళు నమ్మితే చాలు. ఆమె నమ్మాల్సిన అవసరం లేదు. రేపో మాపో ఆమెనే తెలుసుకుంటా తప్పేంది అన్నది. ఆ రోజు కోసం నేను వెయిట్ చేశాను. ఓవరాల్ గా మీ అక్కకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆమెకా చందనాకా? మరి ఆమెనేగా మీ అక్క. అక్క అంటారు. సరే, చందనాకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతవరకు ఎవరైతే చెప్పిన మాటలు నమ్మినవో లేదో నీ సొంతంగా చెప్పినవో ఆ విషయంలో నేనైతే డౌట్ గానే ఉన్నా. ఎందుకంటే నీకు ఇంతవరకు ఇన్ని మ్యాటర్లు నీకు ఇంత అల్లిగా జరిగినాయి అని అంటే అది నీ సొంతంగా అస్సలకే కాదు, నీ సొంత బ్రెయిన్ అస్సలకే కాదు. సో ఈ గొడవ ఇక్కడికే ఎండి చేసి మంచిగా మూవ్ ఆన్ అవ్వండి. ఎవ్వరి కోసం మనం కొట్టుకొని మనం ఇది గలీజ్ అవ్వద్దు. జనాలలో వాళ్ళు బానే ఉంటారు, మనం కొట్టుకొని మనం చావాల్సి వస్తుంది. ఒకరి మాటలని నువ్వు ఇట్లా చేయకుండా మంచిగా ఉండాలనేసి ఈ టాపిక్ ఇక్కడతో ఎండ్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఇంకోటి అప్పుడే కోరుకోకు, ఇంకా ఉంది. అయితే ఇంకోటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతా. నువ్వు ఒక విలేజ్ అబ్బాయిని లవ్ చేస్తున్నావు, ఓకేనా? అంటే ఒక విలేజ్ లో ఎట్లా ఉంటది అంటే కొన్ని ప్రాసెస్లు అంటే మనిషి వీడియోలో కనిపించిన దాన్నే క్యారెక్టరైజేషన్ డిసిషన్ చేస్తారు వాళ్ళకి తెలియదు కాబట్టి. దానివల్ల ఇప్పుడు నువ్వు ఎవరైతే అబ్బాయిని లవ్ చేస్తున్నావో, మీరు మాట్లాడింది నాకు అర్థమైపోయింది. నేను అదే చెప్తున్నా, ఎంతకన్నా ముందు నేను అట్లుండే నేను ఒప్పుకుంటా. నన్ను చూసే ఒప్పుకోవడం కాదు, నేనే చెప్పుకున్నా నేను ఇట్లుండేదాన్ని అని. ఇప్పుడు అంతా మారిపోయినా. అంటే మీరు మీ విషయాలు ఇప్పుడు ప్రతి మనిషి తెలిసి తెలియక తప్పులు చేస్తాడు. మీ విషయాలు మీరే మీడియా ముందుకు వచ్చి బయట పెట్టుకొని గొప్పతనం అనుకుంటున్నారా? మీరు అందరం చేస్తాం తెలిసి తెలియక. సరే, నువ్వు చిన్న వయసులో అన్నావు, ఓకే, తెలియక చేశారు కొందరు. అంటే మీడియాలో ఒక వీడియో మాట్లాడితే ఒక ఇంటర్వ్యూలా నేనేమంటే, సరే అది పీక్స్ ప్రాబ్లము, లేదంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూల వల్ల ఈ సబ్జెక్ట్ అనేది యూజ్లెస్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇదంతా పిచ్చి వ్యవహారం తప్ప అసలు నేను ఎందుకు కూర్చున్నా నాకు అర్థం కాలేదు. నువ్వు ఒక క్లారిటీ కోసం కూర్చున్నా, నేను తప్పు పట్టట్లేదు. నేను ఆ క్లారిటీ ఇస్తాను కాబట్టి నేను కూర్చున్నా, లేదంటే నేను ఇంటర్వ్యూ చేయొద్దు అనుకున్నాను. సీరియస్ గా చెప్తున్నా. లేదు స్మోక్ గాల్తో కూర్చుంటే నాకు అసలు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తాను, నాకు వద్దురా బాబు ఈ వ్యూవర్షిప్ వద్దు ఇట్లాంటిది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కూర్చోండి, మీ ఇద్దరికి ఏదైనా గొడవ అయిందా, లేదంటే మీ ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకోండి. నేను దానికోసమనే నేను వెయిట్ చేస్తున్నా తప్ప అలాంటివే కావాలనుకుంటున్నా తప్ప ఇలాంటివి అసలు వద్దు నా లైఫ్ లో. ఈ మ్యాటర్సే వద్దు అని అనుకుంటున్న సమయానికి ఆ అమ్మాయి వచ్చి నా గురించి చెప్పింది. సో దానికి క్లారిఫికేషన్ గా వచ్చిన తప్ప నేను దేని గురించి ఇంకేం మాట్లాడదలుచుకోలేను. ఓకే, మీ అత్తకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నా అత్తగా మరి ఇంకా మా అత్తనా? మీ అత్తనే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన ముఖం ఎందుకు చూస్తున్నావు? ఆయన మళ్ళీ 6లు కొడతాడు, చూసుకో మరి. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇన్ని రోజులు నేను ఎట్లున్నా అన్నది కాదు, ఇప్పటి నుంచి నేను నీ కొడుకుతో ఎట్లుంటున్నా అన్నది తెలుసుకొని నన్ను మంచిగా అర్థం చేసుకుంటే. నీ లవరా నీ మొగుడా? నా మొగుడు. పెళ్లి చేసుకున్నావా? చేసుకుంటా అన్న. ఎప్పుడు? ఇంకొక 3 ఇయర్స్. ఇంకొక 3 ఇయర్స్ అన్న. తాడు బొంగారు లేని మాటలు చెప్పకు. సెట్ అవ్వలేదన్న. ఒకవేళ అంత ఏంటి, ఇప్పుడు మొన్న ఒక మాట అన్నారు, ఇంకా కలిసి ఉన్నారు తాళ ఒకటే బ్యాలెన్స్ ఆడా అని, మళ్ళీ వేసుకోవచ్చు కదా. అంటే దీని వల్ల కూడా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటారా? సరే మీరు కరెక్ట్ ఉండవచ్చు, కానీ దీని వల్ల కూడా కొంచెం అరే వాడు నీ సైడ్ నుంచి అనకపోవచ్చు, ఆయన సైడ్ నుంచి ఆయన విలేజ్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ పక్కన అర్థం చేసుకుంటారు, చుట్టాలు కావచ్చు, ఓ దాని నుంచి ఉన్నాడు అనే లాంగ్వేజ్ అనేది ఎందుకు ఆయనకు మచ్చ తెప్పడం. సరే ఎట్లకే కలుద్దాం అనుకుంటారు కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరు నీ గురించి మాట్లాడరు. నీ గురించి ఏదన్నా అయితే ఆయన వచ్చి అడిగే రైట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడైతే ఒక లవర్ గా ఏంద్ర ఇయ్యాల నువ్వు రేపు నేను అనే స్టైల్ ఉంటుంది. పెళ్లి చేసుకుంటే హస్బెండ్ వేరు, ఎందుకు అనేది. ఇప్పుడు సెటిల్ అవ్వలే ఏం సెటిల్ అవుతారు మీరు? చూస్తామన్నా. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఈ మాట చెప్పినావు కాబట్టి దీనికి కూడా నాకు క్లారిటీ వచ్చింది. ఏందనంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడం వేరు, పెళ్లి చేసుకొని కలిసి ఉండడం వేరు.
అమ్మ సమాజము ఒకటి, నేను సమాజాన్ని కూడా తప్పు పట్టాను. ఎందుకంటే మీరు చేసే లెక్కలకు వాళ్ళు థింక్ చేయడంలో తప్పలేదు. బట్ ఒకటి, నీ లైఫ్లో తెలిసా తెలియక చేసినావు, ఇంకా వీళ్ళ సబ్జెక్ట్ వదిలే, ఇంకా ఇందేదో అయిపోయింది, పిచ్చ లైట్, ఒక నువ్వు క్లారిటీ ఇచ్చినావు, ఓకే. ఇప్పుడన్నా మారి అంటే అబ్బాయితో మంచిగా ఉండి మంచి వీడియోలు చేసుకోండి, ఓకే. మీ ప్రొఫెషన్ అనేది తప్పు కాదు, కానీ లివింగ్ రిలేషన్ అనేది చాలా మంది చూస్తున్నారు. 3 రోజులు మంచిగా ఉన్నప్పుడు నా కన్నా, నా బుజ్జి, నా గుండు, నా గుండెకాయ అంటారు. తర్వాత ఏమైపోతుంది, అన్న నేనే కూర్చున్నప్పుడు మళ్ళీ ఏమైందిరా అప్పుడు బుజ్జి కన్నా అన్నావు, పెళ్ళి అన్నావు అంటే వాళ్ళ నుండి పక్కన పెడుతున్నాడు. అన్న వాడు అంత వేస్ట్ గాడు అనుకోలే, వాడు సైకో, వాడు సెక్సాలజికల్ క్యాండిడేట్, నన్ను సాడిస్టు, నన్ను టార్చర్ పెట్టిండు, నన్ను సిగరెట్లతో కాల్చింది అనే లాంగ్వేజ్ అనేది వస్తుంది. మీ ఏమైపోతుంది అంటే మీ వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఓసారి మీకు అనుకూలంగా మోడలేషన్ చేసుకుంటారు. ఇప్పుడు సైకో చంద్ర మాట్లాడినట్టు కావచ్చు, లేదంటే నువ్వు ఇప్పుడు ఆమె మాట్లాడింది నువ్వు క్లారిటీ అనుకూలంగా అయితే మాట్లాడుకోలేదన్నా. నేను ఎవరి గురించి చెప్పమన్నా కూడా నేను చెప్పిన. ఇప్పుడు అనుకుంటే మళ్ళీ నేను కూడా అతని గురించి బ్యాడ్ గా చెప్పమంటే చెప్పొచ్చు, నాకు ఏం అవసరం. ఎవరి గురించి? ఇప్పుడు ఇట్స్ మీ పవర్ గురించి ఇన్ని రోజులు మంచిగా ఫ్రెండ్ ఉన్నప్పుడు చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఎవరన్నా అనుకుంటారు డబ్బులు ఇస్తాడా ఇస్మి పవర్ నీకు? ఎవరికి నా గురించి బ్యాడ్ గా మాట్లాడకని అంత సీన్ లేదు, అంత సీనే లేదు. ఎంత ఖర్చు పెట్టి నీకు ఇప్పటివరకు ఇస్మి పవర్ ఎంత ఖర్చు పెట్టి నీకు ఇప్పటివరకు? ఇప్పటివరకు ఏంది అప్పుడెప్పుడో ఉంటే ఇప్పుడు ఎందుకు ఖర్చు పెడతాడన్న? నాకు మొన్న మధ్య కలిసి సిగరెట్లు బీర్లు తాగిరుగా, మళ్ళా అప్పుడు ఆయన పైసలా నీ పైసలు? అవి ఏంది మందు? అసలు ఆయన మందే కాదు, అది బీర్లు. మా ఫ్రెండ్. మీ ఇద్దరు ఎవరు పెట్టలేదు? మీ ఫ్రెండ్ పెట్టి? మా ఫ్రెండ్ పెట్టింది. మా ఫ్రెండ్ది మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఉండే. సో ఆ రోజు ఆ వీడియోలో ఉన్నాడు కదా, అతనిది లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు పార్టీ ఇచ్చింది. లవ్ మ్యారేజ్ అని వచ్చింది కాబట్టి నీ దృష్టిలో అరేంజ్ మ్యారేజ్ గొప్పదా, లవ్ మ్యారేజ్ గొప్పదా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మరి నువ్వెందుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు? అయిపోయింది అది అనుకోకుండా. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అని అంటే మన ఇద్దరు మనసులు ఒప్పుకొని చేసుకుంటారు. అదే అరేంజ్ మ్యారేజ్ అనుకో పెద్దలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఏమైనా గొడవైంది అనుకో, భార్యాభర్తల మధ్యలో గొడవైంది అనుకో, ఒక ఊరు వచ్చి మాట్లాడుతుంది. అరేంజ్ మ్యారేజ్ అంటే నువ్వు ఈ పిల్లని ఎందుకు ఇట్లా అన్నావురా అని అడిగే రైట్స్ ఊరోళ్ళకు ఉంటాయి. ఇంకా ఒక ఆడపిల్లగా ఆమె కూడా నా వెనకాల ఇంతమంది ఉన్నారు అని ఉంటది. ఒక లవ్ మ్యారేజ్ అని అనుకో, నువ్వు ఇష్టపడి మీరు ఇష్టపడి చేసుకున్నారు, అది మీరు మాట్లాడుకోవాలన్న మాట వస్తుంది. ఎందుకు ఆ మాట ఎందుకు వస్తుంది? ఏ పెళ్లి చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఎందుకు వస్తుంది? మనం అనేటోళ్ళం ఒక అండర్స్టాండింగ్. మొగుడు పిల్లలు అన్నప్పుడు నీకు అంత పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దేమో, మేబీ ఏం రా చిన్నపిల్లని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అంటారేమో. నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు మేబీ 3 years అనే థాట్ అనేది అస్సలు కరెక్ట్గా, ఓకేనా? రేపు పొద్దున ఆయన మారొచ్చు, నువ్వు మారొచ్చు, నీ లైఫ్ అనేది అతనికి ఏం కాదు, నీ లైఫ్ అనేది కొడిచిపోతుంది. అతను కూడా అతనే చెప్పిండు 3 years అయిన తర్వాత. మీ ఇష్టం ఇక, తర్వాత అది నేను చెప్పలేను, మీ ఇష్టం. బట్ లైఫ్ ఇంకా ఖరాబ్ చేసుకోకు, ఇంకా ఆగం చేసుకోకు, ఈ పేరు ఇంకా తెచ్చుకోకు. నేను అనుకుంటున్నా మోస్ట్లీ నువ్వు చేంజ్ అయిపోయి ఒక స్మోక్ గర్ల్ అనే అమ్మాయి, ఆ స్మోక్ గర్ల్ అనేది పోయేటట్టు ప్లాన్ చేసుకొని నువ్వు ఒక మంచిగా చేయండి కొన్ని. ఎందుకంటే మీరు చేసే వీడియోలలో హెల్పింగ్ వీడియోలు కావచ్చు, సోకాల్డ్ మీకు సోమతున్నంత వరకు. హెల్పింగ్ వీడియో అంటే ఓ 10,000 ఇచ్చుడే కాదు హెల్పింగ్ వీడియో, కనీసం ఒక 10 మందికి అన్నం వండేసి పెట్టినా అది హెల్పింగ్ వీడియో అవుతుంది. వెళ్ళండి, కానీ ఈ నెగిటివ్ వే అనేది పక్కన పెట్టేసి మీది మీరు చూసుకొని ఇది కరెక్ట్గా వెళ్ళండి. నేనైతే లిటరల్గా చెప్తున్నా, నువ్వెందుకు కూర్చోబెట్టినావు ఇంటర్వ్యూలు అని అనుకోవచ్చు. ఇంటర్వ్యూలు అనేది ఇప్పుడు కూర్చున్నప్పుడు ఏంటంటే సమాజానికి 4 మాటలు యూజ్ అవ్వాలి, ఇద్దరం కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నది అయితే యూజ్లెస్ సబ్జెక్ట్, కాకపోతే నీ పర్సనల్ గా నీకు క్లారిటీ, అందులో ఆ క్లారిటీ ఒక్కదాని కోసమే కూర్చోబెట్టినా నేను. ఓకే, ఓవరాల్ గా మీ అక్కకు, మీ బావకి, మీ బమ్మర్దికి ఏం చెప్తావు? బావెవరు, అక్కెవరు, బామ్మడిదెవరు? బామ్మర్దెవరు సెట్ చేద్దాం, సెట్ చేద్దాం. అక్క వచ్చేసి సైకో చందన, బావ వచ్చేసి ఇస్మి పవర్, బామ్మర్ది వచ్చేసి ఎవరినన్నా ఎవరిని సెట్ చేద్దాం. నాకు ఎవ్వరు ఏం కాదు, నాకు అందరు అన్నోన్ పర్సన్స్. ఓకే, ప్రామిస్ ఏజ్ చెప్పు. ఇస్మి పవర్ ఏమని పిలుస్తావు? అన్నని పిలుస్తావు, బావని పిలుస్తావు? అన్నని విలువమన్నా అన్న పిలుస్తా, ఫ్రెండ్ అని విలువమన్నా ఫ్రెండ్. ఒట్టే చెప్పు, ఏమని పిలుస్తావు? అన్న అన్న. అన్న. మళ్ళీ ఎప్పుడు ఈ అబ్బాయి పేరు ఏంది? ప్రసాద్. ప్రసాద్ ను విడిపోయి మళ్ళీ ఇస్మి పవర్ దగ్గర పోవు కదా, వాళ్ళిద్దరు మధ్యలో. సూపర్, ఓకే డన్. ఏదైనా ఒకటి, స్మోక్ గర్ల్ కదా, నీ పేరేంటి పర్సనల్ గా? రాధిక. రాధిక అనే పేరు మీ అమ్మ వాళ్ళే పెట్టారు కదా? ఓకే, సూపర్. ఓకే, ఇప్పుడు చెప్పు, ఏదో చెప్పాలనుకుంటున్నావు, లాస్ట్ అండ్ ఎండింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఇవే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా, ఇవే ఇంకా నీ అత్తగారు ఊరి దిక్కు ఇవి షిఫ్ట్ అయిపోయి, అరే ప్రసాద్ గాడు పట్టుకున్న పిల్ల ఇంత పెద్ద వేస్ట్ క్యారెక్టర్ రా అని అనిపించుకుంటావా? అరే తెలుసో తెలియక ఏదో తప్పులు చేసింది ఆ అమ్మాయి, ఇప్పుడు సెట్ అయిందిరా అనిపించుకుంటావా?
ఆల్మోస్ట్ ఆ పేరు దాకా అయితే వచ్చేసింది మొన్న ఇంటర్వ్యూతో. మొన్న ఇంటర్వ్యూ ఇచ్చిన కదా, అక్కడతో మంచి పేరు అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. సూపర్, థ్యాంక్ సో యూ. ఇప్పుడు ఏది నా ఇంటర్వ్యూ వేరే ఇంటర్వ్యూ? మీ ఇంటర్వ్యూ, Thank you. లాస్ట్ ఇంటర్వ్యూ అక్కడతో అయితే మంచి పేరు ఆల్మోస్ట్ సగం వచ్చేసింది, 50%. సో ఆ 50% కూడా రావాలని కోరుకుంటూ ఇవన్నీ గొడవలకి నేను దూరంగా, వీళ్ళు ఇంకా ఏమైనా మాట్లాడుకొని నాకు ఇంకా సంబంధం లేదు, నేను అంటూ ఒక క్లారిటీ ఇచ్చేసిన నాకు ఏ సంబంధం లేదని. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళైతే నన్ను కొంచెం అర్థం చేసుకొని నేను మారిపోయినా అన్నట్టుగా ఉంటే చాలు. నాకు ఇంకా అన్నట్టుగా ఉండాలనా మారిపోయినావా? ఉండాలి, మారిపోయినా అన్న నాకు అవసరం కూడా లేదు. అది మారిపోయిన అనేది ఎందుకు క్లారిటీ ఇస్తలేవు? ఊరికే మారిపోయిన అన్నట్టుగా ఉండాలి అనే అన్న నేను మాట్లాడే తీరికే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు అన్న. ఫస్ట్ లో నేను మాట్లాడిన ఇంటర్వ్యూలలో ఎట్లా మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడిన ఇంటర్వ్యూలలో ఎట్లా మాట్లాడిన అన్నది వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమైపోయింది అన్న, నాకు ఆ విషయం తెలుసు. ఓకే సూపర్. ఇంకా నేనైతే ఒక బ్రదర్ గా కావచ్చు, ఒక అన్నకు కావచ్చు, నీకు ఒకటే చెప్తా, ఇంకా దీన్ని వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి దీన్ని పొడిగించేసి కెరియర్ ఖరాబ్ చేసుకోకండి. సరే తెలిసి తెలియకసారి చేసినావు, నువ్వు మారుతావనే నమ్మకం నాకుంది. దాన్ని ఏం చేసుకుంటావు? ప్రసాద్ నీ చేతిలో పడ్డాడు, ఆ పిల్లోని నాగం చేయకు. నీ పేరు ఖరాబ్ అయినా ఆయన పేరు ఖరాబ్ అయినట్టే. తొందరగా పెళ్లి చేసుకొని ఓ పిల్లనో పిల్లగానో డీజే కార్తిక్ గాని లెక్క, ఆ తమ్ముడు లెక్క ఓ పిల్లనో పిల్లగానో గనేస్తే. డీజే కార్తిక్ అంతకన్నా ముందు చాలా మాట్లాడారు, కానీ పెళ్ళైన తర్వాత ఒక్కరు మాట్లాడలేదు. గుర్తుపెట్టుకున్నావు లాజికల్ గా. అవునన్నా. ఇప్పుడు ప్రసాద్ కూడా పెళ్లి కాకపోతే, ఇప్పుడు ప్రసాద్ అనే వ్యక్తి చాలా మందికి తెలియకపోవచ్చు, అవును. కానీ ఇప్పుడు నీ వల్ల ప్రసాద్ చాలా నెగిటివ్ వస్తుంది. ఉమ్. ఆగమన్నది ప్రసాదే కావచ్చు మేబీ, అవును. కానీ పెళ్లికి లైఫ్ సెటిల్మెంట్ కి సంబంధమే లేదు నా దృష్టిలో. ఓకే, అర్థమైందా? అర్థమైందన్న. పెళ్ళైన తర్వాత గదే ఖర్చు ఉంటుంది, ఇప్పుడు కూడా అదే ఖర్చు ఉన్నారు. కానీ లీవింగ్ రిలేషన్ అనేది లైఫ్ లాంగ్. ఎప్పుడన్నా ఈ ప్రసాద్ అనే వ్యక్తి కానీ నువ్వు కానీ ఇంకెవరికన్నా ఏదైనా చెప్పేటప్పుడు ఏ అమ్మాయి పెద్ద పత్తిత్తు, ఇది ముందే లివింగ్ రిలేషన్ లో ఉంది, ఇది నాకు చెప్తుంది అనే వర్డ్ వస్తుంది. వస్తుంది. ఇంకా తెచ్చిందే ఇంకా తెచ్చుకోకండి. ప్రసాద్ రేపొద్దున ఈ రోజు యూట్యూబర్ ఉండొచ్చు, రేపొద్దున సర్పంచ్ గా పోటీ చేయొచ్చు, లేదంటే ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే సిక్స్లు కొట్టే సచిన్ టెండూల్కర్ కావచ్చు. చెప్పలేము. అప్పుడు ఈయన సిక్స్లు కొడుతుంటే అరే ఈడు లివింగ్ రిలేషన్ లో పోరుతో ఉండరా, ఈడు ఇప్పుడు వచ్చి సిక్స్లు కొడుతుండే, ఈయన ఫోర్లు కొట్టడానికి కోసం అట్లా అనుకోకుండా సెట్ గ్యాప్ షాట్ లో ఆయనకి ఇష్టం ఉండదంట డైరెక్ట్ గా. లేదు అప్పుడప్పుడు గ్యాప్ షాట్ లో ఆడుకుంటూ. ఓకేనా? మేబీ తొందరగా పెళ్లి చేసుకుంటారు అనుకుంటా. మాకేం చెప్పకండి, పెళ్లికి పెళ్లి అయితే చేసుకోండి, మేము ఏం రాము, మీరు తినమన్నా మేమేం తినము. ఓకేనా? నేనైతే ఇది పర్సనల్ గా ఎవరన్నా ఏమని అనుకోని, ఇంటర్వ్యూ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి, మనం మాట్లాడేది చూసే 10 మందికి యూజ్ అవ్వనేది ఇంటర్వ్యూ. మీ ఇంటర్వ్యూలు అయితే యూజ్లెస్ ఇంటర్వ్యూలు, ఇట్లాంటివి ముంగట వేసుకొని అస్సలు పని చేయకండి. ఇన్ని రోజులు తెలిసో తెలియక చేసారు, కానీ నేను లిటరల్ గా చెప్తున్నా, ఏదున్నా రేపొద్దున నేను కూర్చోబెడితే ఖుషిగా అరే రేపొద్దున ఈరోజు ఇది మాట్లాడిన అరే నువ్వు రాధిక మారిపోయింది అనే స్టైల్లో వెళ్ళినప్పుడు బాగుంటది. నేను ఇప్పటికీ నువ్వు మారినామని అనుకోవట్లేదు, మేబీ నా ఇంటర్వ్యూ చూసి జనాలు అనుకోవచ్చు. నువ్వు మారినప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేస్తా. నువ్వు మారి మీరు తొందరగా 3 సంవత్సరాలు చాలా గ్యాప్ ఉంది అందులో, 12 అంటే అబ్బో చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏమయ్యేది కూడా తెలియదు. తొందరగా పెళ్లి చేసేసుకోండి. సరే ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకేమైనా క్లారిటీ ఇస్తావా? ఏం లేదు కదా? ఓకే ఓకే. మీ అక్కకు సాయి సిద్ధు గురించి క్లారిటీ చెప్పు. సాయి సిద్ధు అన్న అనేవాడు చాలా మంచివాడు. చెప్పమన్నాడా? పంపించిందా ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు నా గురించి మంచిగా చెప్పరా అని చెప్పిందా? ఫోన్ తీసుకొని చెక్ చేసుకోండి, ఒక కాల్ ఉంటే. నాకు ఆయనకి చెప్పాలంటే నేను ఈ మీడియాకి వచ్చిన తర్వాత అన్నతో కాల్స్ మాట్లాడడం చాలా వరకు మాట్లాడలేదు అన్నతో నేను కాల్స్. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నా, సాయి సిద్ధుని ఏదో బ్యాడ్ చేయాలని కాదు, నేను చెప్తున్నా జనాలకి ఏముంటదంటే సాయి సిద్ధు ఇంటర్వ్యూ రాకుండా ఈమెకి చెప్పి పంపించిందన్న డౌట్ వస్తుంది. చదువు మ్యాటర్ లో ఒక మనిషిని తక్కువ చేయడము, హైట్ మ్యాటర్ లో ఒక మనిషిని తక్కువ అదైతే కరెక్ట్ కాదు. నేను ఓపెన్ గా చెప్తున్నా కదా, అసలు రైటే లేదు. అతన్ని జడ్జ్ చేసే రైట్ అతన్నే అన్నది ఆమె. 4 అడుగులు సాయి సిద్ధు, ఆమె ఆయనకి ఏలు ముద్రగాడు, ఎందుకు ఇవన్నీ? మళ్ళీ ఆమె అంతా చదువుకుంది, వాళ్ళు ఏం చేస్తుందా? ఏమన్నా జాబులు చేస్తుందా? ఆమె కూడా వీడియోలో కదా చేస్తుంది. ఆయన అంత మంచిగా కంటెంట్ ఇస్తూ, ఆయన అంత మంచిగా ఉన్నప్పుడు ఆయన ఏలైతే చూపించడానికి ఇతను ఎవరు? దీన్నే ఇవన్నీ తగ్గించుకొని ఎవరి గురించి మనం మాట్లాడదు, ఇవన్నీ మాట్లాడద్దు. ఎవరి గురించి తెలిసి తెలియక ఒక మాట జారొద్దు, రేపటి నాడు అదే పెద్ద ఇష్యూ అవుతుంది. ఓకే ఇంతేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది పెద్దగా నేను పొడిగించదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్.